ఆదివార ఆరాధన తరుణాన్ని దేవుడిచ్చాడని నమ్మి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా మనం దేవుని వాక్యములో ముందుకు సాగుతూ దేవుని వాక్యం ద్వారా మనం బలవంతులం కావటానికి మనందరం కూడా ఈరోజు ఈ యొక్క మార్చి 2వ ఆదివారం 10వ తారీఖున మనం లేఖనాన్ని తీసి ఆది కాండంలో ఒక చిన్న భాగాన్ని చూద్దాము. ఆది కాండంలోని దేవుని యొక్క వాక్య భాగము మరి 37వ అధ్యాయము జెనసిస్ 37లో ఒక చిన్న ఘటన రాయబడింది. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది అని చెప్పి యోసేపు 17 ఏళ్ల వాడై 17 years ఉన్నప్పుడు తన సహోదరులతో కూడా మందరం మేపుచుండెను. అతడు చిన్నవాడు ఉండి తన భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచున్నాడని బైబిల్లో ఈ మాటలు రాయబడి ఈ యొక్క భూమి మీద జీవించిన అనేక పితరులలో యోసేపు అనే ఒక పితరుడు గురించి బైబిల్లో ఆఖరి భాగంలో ఆది కాండంలోని 8 భాగాల్లో ఆఖరి భాగము యోసేపు అంటే ఫలించడి కొమ్మ అనే పేరుతో పుట్టిన లేకపోతే పెట్టబడిన ఆ యొక్క రాహేలు కుమారుడైన యాకోబు కుమారుడైన ఆ యొక్క అబ్రహాము యొక్క మనవడు కాక ముని మనవడైన యోసేపు జీవితాన్ని దేవుడు ఇక్కడ రాసి దాని ద్వారా కొన్ని వందల పాఠాలు బైబిల్ నుంచి నేర్పిస్తుండగా ఈరోజు ఇంకొక పాఠం యోసేపు జీవితంలోంచి మనం నేర్చుకుందాం. యోసేపు 17 years ఉన్నప్పుడు అతడు చెడును విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, పాపములో పడలేదు, యవనస్తుడు ఉన్నాడు. 17 years తనకంటే ఇంకా ఎక్కువ వయసు కలిగి ఎక్కువ బుద్ధి ఎక్కువ తెలివి ఎక్కువ జ్ఞానం కలిగిన వారై ఉండి కూడా అన్నలంతా చెడులో బతుకుతుంటే అన్నలను చూచి తమ్ముడైన యోసేపు అది ఫాలో కాలేదు, దాన్ని అనుసరించలేదు. కానీ పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ అలాంటి ఒక మంచి జీవితం ద్వారా తండ్రి ప్రేమను సంపాదించుకున్నాడు. తండ్రి యాకోబు కూడా మరి ఎంతో పరిశుద్ధుడిగా ఉన్నాడని, యాకోబు ఇశ్రాయేలుగా మారాడని, యాకోబు అనే ఒక పితరుడు మరి ఈ యొక్క భూమి మీద ఈరోజు ఒక కంట్రీ పేరు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశానికి కూడా ఒక వ్యక్తి పేరు లేదు. కానీ ప్రపంచంలో ఒక్క ఇస్రాయేల్ దేశానికే ఉంది. మీరు కావాలంటే గూగుల్ ట్రై చేసి చూడండి. ఏ దేశానికి కూడా అమెరికా అంటే ఒకటి పేరు కాదు, ఇండియా అంటే ఒకటి పేరు కాదు, చైనా అంటే ఒకటి పేరు కాదు, కానీ ఇస్రాయేల్ అంటే ఒకతని పేరు, ఒక వ్యక్తి పేరు. అది ఆయన ఈ బైబిల్లో ఉన్నాడు. ఆయనను బట్టి ఇస్రాయేల్ దేశం అని. వాళ్ళ యొక్క 12 మంది కొడుకులే ఇస్రాయేల్ యొక్క జాతి. వాళ్ళు దానిలోంచి యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. అయితే ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి తన కుమారులు 12 మందిలో ఈ యొక్క యోసేపు అనేవాడు మంచిగా భక్తిగా పరిశుద్ధంగా అన్నలు చేస్తున్న తప్పు పాపం జీవించకుండా ఉన్నప్పుడు నిజంగా ఏ తండ్రికైనా సంతోషం కలుగుతుంది. మరి భూమి మీద మన తండ్రి ఒకవేళ మన మంచి జీవితం జీవిస్తే సంతోషపడుతూ ఉంటే మరి ఈ భూమి మీద మనందరము దేవుని కుమారులం కుమార్తెలమై మనం ఒకవేళ మంచిగా జీవిస్తే పరలోక తండ్రికి ఎంత సంతోషం అండి. అలాగనే సంతోషపడ్డ తండ్రి ఈ భూమి మీద ఎవరి గురించి అయినా అలాంటి సాక్ష్యం చెప్పాడా అనంటే ఒక్క యేసుక్రీస్తు గురించి చెప్పాడు. పరలోకపు తండ్రి ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించాను. గట్టిగా చెప్పండి. బైబిల్ చెప్తుంది పరలోకంలో నుంచి ఎన్ని సైన్స్ ఎన్ని ఆ యొక్క అద్భుతాలు జరిగిన పరలోకంలోంచి ఒక అద్భుతమైన స్వరం వినగలగాలది. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈ బిడ్డ నా ప్రియ కుమార్తె, నేను ఈ బిడ్డను బట్టి ఆనందిస్తున్నాను అని చెప్పడానికి. భారతదేశము మనం ఎవరైనా ఒలింపిక్స్లో మెడల్ వస్తే భారతదేశమంతా సంతోషపడుతుందండి కదా. ఎందుకు వాళ్ళు ముక్కు మొహం తెలియకపోవచ్చు, కానీ మన దేశం అని. మరి అలాగున పరలోకము కూడా ఎవరైనా ఈ భూమి మీద ఒక్క వ్యక్తి అయినా సరిగ్గా బతికితే అది పరలోకానికి ఎంత ఆశీర్వాదం. ఈ లోకంలో తుచ్చమైన పనికి మాలిన పాప బతుకుతూ తాగుతూ తిరుగుతూ అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ అన్యాయంగా బతుకుతూ భార్యను ప్రేమించలేక పిల్లల్ని ప్రేమించలేక బాధ్యత నెరవేర్చలేక దేశాన్ని గౌరవించలేక చట్టాన్ని గౌరవించలేక బ్రతుకులు మాయ దరిద్రముతో బ్రతుకుతూ ఉంటే లోకంలో మనుషులు అన్నారు ఎందుకు పుట్టారు రా వీడు, అసలు ఈ బతుకు ఎందుకు రా అని చెప్పి ఒక్కోసారి ఊస్తారు కూడా, చెత్తకుండా ఊసేటట్టు. అలాగున బతుకుతూ ఉంటే అలాగున మాటలు మనం ఒకరినొకరు అంటూ ఉంటుంటే మనం అనుకోవచ్చు వాడు బాధపడుతున్నాడు కాదు, చేసిన సృష్టికర్త బాధపడుతుంటాడండి. కనుక యేసుప్రభు మొహం మీద ఉమ్మ వేయాల్సి వచ్చింది ఆ రోజు. యేసుప్రభు మొహం మీద ఎందుకు వేశారు సిలువ వేసేటప్పుడు అంటే మానవ జాతి అట్లా తయారైంది కనుక ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను అంత పర్ఫెక్ట్ లైఫ్ జీసస్ జీవించాడు. మరి ఆ జీసస్ జీవించాడు కనుక ఈరోజు నేను డేట్ ఆఫ్ బర్త్లో ఆయన ఉన్నాడు యేసుక్రీస్తు కదా. బిఫోర్ క్రైస్ట్ అంటున్నారు తప్ప బిఫోర్ రామ, బిఫోర్ కృష్ణ, బిఫోర్ బుద్ధ ఇంకెవరిదో పేరు లేదు భూమి మీద. మానవ జాతికి మచ్చు లేని బతుకు యేసుప్రభు బతికాడు.
కళంకం లేని బ్రతుకు బ్రతికాడు, పవిత్రమైన బ్రతుకు బ్రతికాడు, నీతి బ్రతుకు బ్రతికాడు తప్ప యేసు. కనుక ఎవడి డేట్ ఆఫ్ బర్త్ వేయాలన్నా, బుద్ధుడు వేయాలన్నా ఇక రామకృష్ణుడు వదిలిపెట్టండి, కానీ బుద్ధుడు బర్త్డే వేయాలంటే యేసు ప్రభుదే. ఇక అసలు లెక్క ఉంది కనుక. అలెగ్జాండర్ వేయాలంటే, గాంధీ వేసినా, ఎవరి పేరైనా చెప్పండి, అసలు ఈయన మానవుడు, ఆ మానవుడితో నీ మానవుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, నువ్వు ఎప్పుడు పుట్టావు ఎప్పుడు చచ్చావో కూడా రాస్తున్నాడు. అంత పర్ఫెక్ట్గా బ్రతికాడండి యేసు ప్రభు. ఆయన దైవమైన మానవుడిగా బ్రతికాడు. మరి ఆయన మొహం మీద ఎందుకు చూశారంటే, యేసు ప్రభు అంటున్నాడు, పర్వాలేదు మీరు ఎట్లా బతికినా మిమ్మల్ని కూడా యేసులాగా మారుస్తాను నేను, నా కుమారుల్లాగా ఆయన రక్తం ద్వారా ప్రాణం ద్వారా మారుస్తాను. అంతేగాని పూలు పసుపు కుంకుమలు నెయ్యితో కాదు, ఆ యొక్క బలులతో కాదు, ఇంకేదో పూసుకొని రాసుకుంటే కాదు, పెద్ద పెద్ద శిలలు చెక్కి అవి దేవుళ్ళని సాగిలపడి వాడికి బంగారం నగలేసి వాడికి బట్టలు పెట్టి వాటి ఎదురున్న దేవుళ్ళని పూజించడం కాదు. మానవ జాతిలో బతికిన వాడు ఎవడైనా ఉన్నాడా కదా. కనుక ఆయనతోటే ఈరోజు మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. ఇండియాకి ఎప్పుడు ఆ యొక్క స్వాతంత్రం 1947 ఎప్పటి నుంచి, యేసుక్రీస్తు నుంచే. ఇంకంతే, ఎవరిని బట్టి కాదు, రాముడిని బట్టి కాదు, కృష్ణుడిని బట్టి కాదు, ఇంకెవరినో బట్టి కాదు, జీసస్ని బట్టి వచ్చింది. అంత మహనీయుడిగా బతికాడు. ఎందుకు నేను మాటలు చెప్తానంటే, ఈ బైబిల్లో యేసుక్రీస్తులాగా అనేకులు బ్రతకలేకపోయినా ఆయనకు ఛాయగా కొంతగా ఉన్నారు, కొంతమో ఆయన పోలికతో ఉన్నారు. అలాంటి వాడు యోసేపు. కనుక యోసేపు కూడా తన అన్నలంతా కూడా తప్పుడు బతికే బతుకుతున్నారు. మనుషులే వాళ్ళు, మనలాగానే. మనం ఏం పెద్ద వాళ్ళ విషయం వాళ్ళు బైబిల్లో రాయబడ్డందుకు వాళ్ళు ఏదో సూపర్ కాదు, వాళ్ళు మనలాంటి మనుషులే. కనుక తప్పు తుచ్చమైన బతుకుకు అలవాటు పడ్డారు. కానీ అదే ఇంటిలో ఉన్నాయా, యోసేపు మంచి బ్రతుకు బతుకుతున్నాడు. సో ఎప్పుడు మంచి బ్రతుకు బ్రతికితే ఏం కావాలి, మనకు బహుమానం కావాలి. మంచి బ్రతుకు బ్రతికితే మనకు కీర్తి రావాలి. మంచి బ్రతుకు బ్రతికితే మనకు ఈ లోకంలో చాలా అన్నీ అనుకూలంగా ఉండాలి. సో ఈ బైబిల్లో అట్లా లేదు, మళ్ళీ అస్సలు లేదు. అదే నేను యోసేపు కథ తీసుకొని మీకు ఈరోజు చెప్తున్నాను. చాలామంది మంచిగా రాస్తే మనకు మార్క్స్ రావాలి కదా, మంచిగా చదివితే మార్క్స్ రావాలి, మంచిగా కష్టపడితే ఫలం రావాలి, మంచిగా మనం పాటు పడితే మేలు కలగాలి. ఇది మనం న్యాచురల్గా అనుకుంటున్నాం, కానీ బైబిల్ ఏం చెప్పట్లేదు అట్లా. ఈరోజు ఆ యొక్క క్లారిఫికేషన్ మీకు రావాలనే ఈ విషయం చెప్తున్నాను. యోసేపు చాలా మంచివాడు, బైబిల్ రాసి పెట్టింది. ఆయనలో చెడు లేదని మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన అన్నల్ని పోల్చి చెప్పినప్పుడు తెలుస్తుంది. అలాంటి యోసేపు ఎంత మంచివాడు అయిపోయాడంటే, వాళ్ళ నాన్న యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు. తండ్రి ప్రేమను ఎట్లా సంపాదించుకున్నాడు, తండ్రికి పని చేసి కాదు, తండ్రి చెప్పిన పని చేసి కాదు, తండ్రికి అపకీర్తి తేకుండా పవిత్రమైన బ్రతుకు బ్రతికిన వాడే ఎక్కువ తండ్రిని సంతోషపరచగలుగుతాడు. ఒకవేళ నా కొడుకు లేకపోతే ఎవరైనా ఒక అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, సాఫ్ట్వేర్ నుంచి కదా, సాఫ్ట్గా 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుందాం, కానీ ఆ కొడుకు తాగుబోతే అయితే తండ్రి సంతోషపడతాడండి? ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయి ఉంటాడు కదా, ఎంత అసహ్యంగా ఉంటుంది. సో ఏ తండ్రి కూడా తన కుమారుడు కుమార్తె ఎంత సంపాదిస్తున్నారనే దానికంటే వాళ్ళు ఎంత సరిగ్గున్నారో దాన్ని బట్టి సంతోషం. ఎందుకంటే ఈ రోజు లేకపోయినా రేపైనా ఆ యొక్క దీవెన వస్తుంది, కానీ మనిషి బ్రతుకు బాగలేకపోతే ఎప్పటికీ రాదు. ఎందుకంటే తండ్రులు ఏదో చేసి కదా నడిపించవచ్చు. తండ్రులు ఏ అర్హత లేకపోయినా కానీ, మరి ఆంధ్రాలో ఒక అతను మినిస్టర్ అయిపోయాడు. ఇక అనుకుందామా, వద్దా, మనకు అవసరమా? ఏమాత్రం కూడా ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు అదములైన దద్దములైనా ఎక్కించి కూర్చోబెడతారు. అది ఈ లోకంలో ఉంది. కానీ దేవుడు అట్లా చేయలేడు కదా. కనుక దేవుడు చేయాలంటే మంచి ఉండాలి కదండి. ఆయన మంచి వాళ్ళని దీవిస్తాడు, ఏదో ఒక రోజు దీవిస్తాడు. కనుక ఈ బైబిల్లో తండ్రి ప్రేమను సంపాదించడం అంటే, ఎంతోమంది పిల్లలు నేను చిన్నప్పటి చూసిన కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బాగా ప్రేమిస్తారండి. కొంతమంది ఎందుకు అనంటే, ఒక తండ్రి కళ్ళు బాగా తాగుతాడు, ఎవరు కొడుకుతాడు, ఒక కొడుకు కళ్ళు తెచ్చిస్తాడు, నా కొడుకు మంచోడు రాను అంటాడు. అదే కదండి. అంటే కళ్ళు రాగొద్దని చెప్పే కొడుకులు ఉన్నారు, కానీ కళ్ళు చెప్పగానే తెచ్చే కొడుకున్నాడు. ఇంకా నిజంగా తండ్రికి ఎవడిష్టమండి? కళ్ళు తెచ్చే కొడుకే. ఆడికళ్ళు ఈడికళ్ళు పోతాయి ఒకరోజు. ఇది ఎంత తప్ప అండి. సో ఇట్లాంటి ప్రేమ వద్దు అంటున్నాను. అలాంటి ప్రేమ సంపాదించద్దు. నీ తండ్రి తుచ్చమైన వాడైతే ఆ తండ్రికి ఇంకా నువ్వు తుచ్చమైన వాడు తయారవుతావా? సో ఇది ఆఫీసులలో కూడా, బాసుల దగ్గర, పాస్టర్ల దగ్గర తప్పుడు బతుకులు బతుకుతూ తండ్రి దగ్గర, పాస్టర్ల దగ్గర ఒక సంపాదిస్తారు. అలాంటి తుచ్చమైన ఎన్నో సంఘాలను నేను చూశాను.
పాస్టర్ తప్పు చేస్తుంటే సరే ఆయన దేవుని సేవకులు మనం ఎందుకు కరెక్షన్లని వెళ్ళైనా పోవాలి, కానీ ఆయనకు సహకరిస్తారు సేవకులకు. కనుక ఆ సంఘాలన్నీ కూడా పెద్దలు అనే గద్దల చేత సర్వనాశనం అయిపోతున్నాయి. అలాగే మన పాస్టర్ మంచితనము, మన బాస్ మంచితనము, మనకి ఎవడో పెద్దవాడి మంచితనం సంపాదించడానికి తుచ్చమైన పనులు చేయకూడదు. మనం వాడికి ఇష్టమైన పనులు చేయకూడదు. పరలోక దేవుడు ఏం చెప్తున్నాడో అదే చేయాలి. కనుక ఇక్కడ మళ్ళీ యోసేపుని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు. తండ్రి అతన్ని ప్రేమిస్తున్నాడంటే తండ్రికి ఏమైనా సిగరెట్లు బీడీలు తెచ్చిస్తున్నాడేమో అని అనుకోవద్దు. బైబిల్లో లేదు అలాంటిది. చాలామంది తల్లిదండ్రులు అట్లున్నారు, ఈ లోకంలో ఉన్నారు, పనికి మాలిన తల్లిదండ్రులు ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళు కాదండి. యాకోబు దేవుని యొక్క దర్శనం కలిగిన వాడు. యాకోబు ఆయన బేతేలు దగ్గర లూజు అనే స్థలంలో ఆ యొక్క భూమి నుంచి ఆకాశానికి నిచ్చెన చూసినాడు. దేవదూతలు పైనుంచి కిందికి దిగుతున్నారు. అలాంటి ఒక దైవ దర్శనం కలిగిన తండ్రికి దాదాపు 10 మంది కొడుకులు ఎవరు సరిగ్గా లేరండి. రూబేన్ దగ్గర నుంచి దాని వరకు. కానీ తర్వాత యోసేపు మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఆ తండ్రికి చాలా సంతోషం అనిపించింది. అయ్యో నా కుమారుడు ఎంత మంచిగా బతుకుతున్నాడు, ఎంత నీతిగా ఉన్నాడు అని చెప్పి. వాళ్ళు ఆస్తిపరులు, ఇంకా మళ్ళీ ఏం డబ్బు సంపాదించిన పెద్ద అవసరం లేదు వాళ్ళకు, అప్పటికే చాలా ఆస్తికర్తలు. కానీ మంచితనం, పరిశుద్ధత, దేవుని పట్ల భయము, భయభక్తులు, ఆరాధన, ప్రార్థన. కదా ఒక సాంగ్ బుక్ పట్టుకొని రా, నేను పట్టుకొని వచ్చానులేండి. ఒక సాంగ్ బుక్ తోటి ఒక పాట పాడటానికి మనకు భక్తి ఉండదు. సో నేను ఏమన్నా అక్కడ డోర్ దగ్గర కదా ఎవరు సాంగ్ బుక్ ఉందా వాళ్ళు లోపలికి బయట అంటే కాదండి. దేవుడు ఇష్టపూర్వకంగా మనం కొనాలి, ఒక పాట పాడాలి. ఎవరికి పాడుతున్నాం కదా ఈరోజు తుచ్చమైన రాజకీయ నాయకులకు, ఈరోజు ఆ యొక్క పొలిటికల్ సినిమా స్టార్లు అందరికీ కీర్తి ఉందండి. ఇక పనికి మాలిన ఈ వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, బొమ్మలకు ఆరాధన ఉంది. మరి దేవుడు ఏమయ్యాడని నేను సృష్టించి క్షణం నిన్ను ఆయన శ్వాస నిశ్వాసాలతో బతికిస్తున్నా ఆయనకు నోరు తెరవలేవా నువ్వు? ఒక సాంగ్ బుక్ నువ్వు ఎక్కడ పెట్టుకోలేవా? ఒక పాట పాడలేవా? ఇదే ఉన్నాడు దేవుడు అంటున్నాడు. కనుక బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పడానికి మనలో కొన్ని లక్షణాలు ఉంటాయండి. యోసేపులో ఆ లక్షణాలు చూశాడు. యాకోబు చూసి ఏం చేశాడంటే బహుమానం ఇచ్చాడు. ఏం బహుమానం ఇచ్చాడంటే ఒక మంచి చొక్కా ఇచ్చాడండి. చొక్కా ఆనాడు బహుశా అలాంటివి చాలా అరుదేమో. 3వ వచనంలో తన కుమారుల కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుట అంగి కుట్టించాడు. ఆ తర్వాత అతనికి అంగి ఇచ్చాడని, అతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడని అతని అన్నలు పగబట్టారు, సొంత అన్నలే పగబట్టారు. అది సహించలేకపోయారు. ఎందుకు సహించలేకపోయారంటే ఇక్కడ 2 విషయాలు బైబిల్లో ఉంటాయి, కానీ అక్కడ మార్మికంగానే ఉంటుంది. బైబిల్లో ఏం క్లారిటీ ఉండదు, ఎందుకంటే ఎవరికి ఇవ్వడు దేవుడు. పైన లోతుకి వెళ్తేనే ఉంటుంది. పైన మనకు కదా ఏం దొరుకుతాయి? డిస్పోజబుల్ గ్లాసులు, చెత్త, ఎంగిలి ఇస్తరాకులు, మట్టి, రాళ్ళు, రప్పలే దొరుకుతాయి భూమి పైన కదా. పడేసిన సిగరెట్ పీకలు, ఆ తర్వాత అలాంటివి చింపేసిన టికెట్లు, ఇవే దొరుకుతాయి. ఐరన్, గోల్డ్ అంతా లోపడే ఉందండి. ఆయిల్ లోపల ఉంది. ప్రతి విలువైన ఖనిజము దేవుడు భూమి మీద అక్కడక్కడ పెట్టి ఇట్లా ఎత్తుకోవడానికి పెట్టలేదు. యూ షుడ్ డిగ్, తవ్వాలి. తవ్వితేనే, తవ్వాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఒళ్ళొంగాలి. అది మన భాషలో అయితే ఫస్ట్ ఒళ్ళొంగాలి. ఆ యొక్క గుణపం కావాలి. ఆ తర్వాత శ్రద్ధ కావాలి. కొంచెం లోతు పోతే ఏం జరగదు, ఇంకా 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 పోతే బైబిల్లో పైన పేజీల్లో ఏముండదు, తెలుగు భాష ఉంటుంది అంతే. ఓన్లీ తెలుగు భాష ఉంటుంది. తెలుగు మాటలను వస్తాయి కదా మనకు, అదే ఉంటుంది. బట్ నువ్వు శ్రద్ధ కలిగితే అప్పుడు మైక్రోస్కోప్ కింద నిన్ను దేవుడు తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాడు లోపలికి. ఎంత అడుగున ఉన్న ఆయిల్ అయినా ఈరోజు మనుషులు తీసి ఒపేక్ దేశాలు కదా, ఆ యొక్క సౌదీ అరేబియాతో పాటు ఉన్న దేశాలన్నీ కోట్లకు పడవలెత్తిపోయినాయి. ఆ దేశాలు ధనవంతమైన ఎడారి దేశాలు, దిక్కుమాలిన దేశాలు, పంటలు పాడి పంటలు లేని దేశాలు, దాదాపుగా అడుక్కు తినే దేశాలు అవన్నీ. అసలు చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఎడారి దేశాలు. ఎందుకు ఈరోజు వాళ్ళు ధనవంతులు అయిపోయారు కదా? వాళ్ళ ఏరోప్లేన్ కదా, ఆ ఇతిహాద ఏరోప్లేన్లో ఎక్కాలంటే ఎంత టికెట్ కట్టాలి మనం? ఎట్లా అయ్యారు? భూమిలో ఉన్న ఆ యొక్క ఆయిల్ వాళ్ళకు దొరికింది కనుక దాన్ని శోధించి పరిశోధించు. సో ఈ బైబిల్లో కూడా వీళ్ళ అన్నలు యోసేపును ద్వేషిస్తున్నారు, తమ్ముణ్ణి. తండ్రి ప్రేమిస్తున్నాడు కనుక, తండ్రి బట్టలు కుట్టించాడు కనుక, అతనికి ఇచ్చాడు కనుక ప్రేమిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ద్వేషిస్తున్నారని కూడా తప్పదు. అది బైబిల్లో చెప్పాను కదా, అక్కడ వరకు లోతుకి వెళ్ళి తెలుస్తుంది. ఆ అన్నలకు తండ్రి చిన్న కొడుకైన యోసేపును ప్రేమించడాన్ని బట్టి, తండ్రి మంచి అతనికి వస్తువులు ఏదో ఇస్తున్నందును బట్టి కాదు. బైబిల్లో అన్నలు దుర్మార్గులు, తమ్ముడు నీతిమంతుడు కనుక ద్వేషిస్తున్నారు. గట్టిగా చెప్పండి పడదామా? ఈ రోజు వరకు కూడా క్రైస్తవుల మీద ఎందుకు వరిసేస్తున్నారంటే, క్రైస్తవులు దేవుని బిడ్డలు, వాళ్ళు దేన్ని మొక్కట్లేదు, వీళ్ళు మొక్కేది ఏమీ మొక్కట్లేదు.
దేవుడి చేత ప్రేమించబడుతున్నారు, ఆ దేవుని చేత దీవించబడుతున్నారు. దాదాపుగా ప్రపంచంలో కనుక్కున్నవన్నీ క్రిస్టియన్సే, యూదులు. అది మైక్ అయినా, టీవీ అయినా, ట్యూబ్ లైట్ అయినా, ఏదైనా ప్రింటింగ్ ప్రెస్తో పాటు అన్నీ వాళ్ళు చేశారు. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ వీళ్ళకు నచ్చట్లేదు, ఎందుకంటే వీళ్ళు పాపములో ఉన్నారు, అసత్యములో ఉన్నారు. కనుక అసత్యములో, అబద్ధములో ఉన్న వీళ్ళు సత్యములో ఉండి సత్యంలో నడిచే క్రైస్తవులను ద్వేషించి వాళ్ళని చంపి వాళ్ళ మందిరాలను కొలగొట్టి దేశంలో క్రిస్టియన్స్ ఉండకూడదని చెప్పి మత మార్పులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు సరిగ్గా లేరు కనుక సరిగ్గున్న వాళ్ళని చూసి సహించలేరు. అది ఇక్కడ. ఈ అన్నలు మంచోళ్ళు కాదు కనుక ఆడు మంచోడు యోసేపుని ద్వేషిస్తున్నారు అంతే. వాళ్ళ నాన్న ఏది ఇస్తే ఉంది, వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు ఆస్తి అంతా వాళ్ళదే. విచిత్రం అన్నింటిలో ఒక్కొక్కడు ఒక్కొక్కడు గుడించుకోగలుగుతాడు. పెద్దోళ్ళు వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎర్నింగ్. వాళ్ళు కావాలంటే నాన్న గల్ల పట్టుకొని కూడా తీసుకోగలుగుతారు. ఎంతోమంది పట్టుకోవట్లే, నాన్న మీదకి పోవట్లే ఉన్నారండి, ఎంతోమంది పోయి ఉన్నారు. మీదికి పోతారు వాళ్ళ డాడీ మీదకి కూడా. అలాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈజీగా వాళ్ళ నాన్న దగ్గర తెచ్చుకోవాలి, అసలు అవసరమే లేదు. విచిత్రం అంగీకరించినంత మాత్రాన తండ్రి ప్రేమిస్తున్నందుకు కాదండి. ఆ అన్నలు ఎందుకు పగబట్టారంటే మాకంటే మంచిగా బతుకుతున్నాడు. ఈరోజు భూమి మీద నువ్వు భయభక్తులు కలిగి ఉన్నందుకే నేను ద్వేషిస్తారు, గుర్తుపెట్టుకో. ఓ ఇంట్లో ఒక అమ్మాయి మంచి భయభక్తులు కలిగి, ఇంట్లో వాళ్ళంతా ద్వేషిస్తారు. ఇంట్లో ఒక అబ్బాయి భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళకంటే ఆ ఇంట్లో వాళ్ళే ద్వేషిస్తారు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం, నా సొంత కవిత్వం కాదు, బైబిల్ చెప్తుంది. కనుక యోసేపు ఏం చేశాడండి, వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు కానీ ఒక కళ వచ్చింది, కళ అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు అన్నలు దూరంగా ఉన్నారండి. దూరంగా ఉండి వాళ్ళు ఆహారం కొరకు దోతాన్లో మరి తండ్రి పంపించాడు, వెళ్ళి వాళ్ళకి కొంచెం టిఫిన్ ఇచ్చిరా, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోమన్నప్పుడు యోసేపు ఇంటికి దూరంగా ఉన్నారండి. వాళ్ళు వెళ్ళాడు, వాళ్ళను కనుగొన్నాడు. కానీ దూరం నుంచే చూసి ఈ యొక్క 30 ఏళ్ళలో చాలా సంగతులు ఉన్నాయి, నేను షార్ట్ చేసి చెప్తున్నాను, అందరికీ తెలుసు. అయితే దోతానులో ఉన్న వాళ్ళ అన్నలను కనుక దూరం నుంచి ఇదిగో ఈ కళలు కానివాడు వస్తున్నాడు. అంటే ఒక కళ అంటే దర్శనం, ఒక గొప్ప ఆశ కలిగిన వాడు. ఈ రోజు వరకు కూడా ఎవరైనా 10th క్లాస్ అట్లా చదివి లేకపోతే ఇంటర్మీడియట్ అట్లా చదివి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అంటే ఏం చేస్తారండి? సార్లు అంటారు. అంటే ఒకళ్ళ కళను మిగతా వాళ్ళు చాలా వ్యతిరేకిస్తారండి. ఒకళ్ళ డ్రీమ్, ఒకళ్ళ దర్శనము, ఒకళ్ళ యొక్క విజన్ని వేరే వాళ్ళు చెప్తే ఆ స్థితిని చూసి అయితే ఎగతాళి చేస్తారండి, ఎగతాళి చేస్తారు ఖచ్చితంగా. నువ్వు ఆ పెద్ద సివిల్స్ కదా, నీకు నువ్వు గ్రూప్ 4 ఎగ్జామ్ పాస్గా ఫస్ట్ అంటారు కదా, అట్లా ఎగతాళి చేస్తారండి. అన్నలు కూడా వీడు కలగన్నాడు, వీడు రాజు అవుతాడంట, వీడు రాజ్యాధిపతి అవుతాడంట, వీడి ఏలిక అవుతాడంట కదా, వీడింత లేడు అని చెప్పి అన్నలు తమ్ముడి యొక్క దర్శనము, విజన్, డ్రీమ్ని వాళ్ళు సహించలేకపోయారండి. సహించలేక ఒక రోజు భోజనం తీసుకొని వస్తుంటే పట్టుకొని తన దగ్గర తీసుకొచ్చినప్పుడు బట్టలు తీసి గుంతలు వేసేసారు. చంపేద్దాం అనుకున్నారు, కానీ మధ్యాహ్నం అయిపోయింది, పని ఉంది అని చెప్పి అన్నలంతా ఆపేసేసి ఏం చేశారంటే చంపుదామా లేకుంటే ఏం చేద్దామా అనే ఒక సందిగ్ధ అవస్థలో పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టి ఒక గుంతలో వేసేశారు. మధ్యాహ్నం అవుతుంటే ఆకలి వేస్తే వాళ్ళంతా తింటున్నారు. సొంత తమ్ముడు గుంతలో ఏడుస్తున్నాడు, గుంతలో పడేస్తుంటే అన్నలు కూర్చొని తింటున్నారు. సో ఇక్కడ అన్న అయ్యుండి తమ్ముడని కూడా ఎందుకు లేదు వాళ్లకు అని అంటే ఇక్కడ ప్రాబ్లము రాగద్వేషాలు, అనుబంధాలు, ఆ తర్వాత రక్తం పంచుకొని పుట్టిన తల్లిగా ఇవి ఏవి పనికి రావండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు సొంత అన్న తమ్ముడిని ద్వేషిస్తాడు, యేసుప్రభుని నమ్మితే తెలుసా. సొంత అన్న చెల్లెల్ని ఎంత ద్వేషిస్తాడంటే ఇది ఆత్మ కనుక అంతే, ఇంకా మనం ఏం చేయలేం దానికి. బైబిల్లో ఉంది అలాగున. ఎంత సహోదరులు ఆయన, ఎంత భర్త అయినా భార్య క్రీస్తు నమ్మితే సహించలేడు. ఏదో పెద్ద వ్యభిచారం చేసినట్టు ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే అది ఆత్మయుద్ధము, చీకటికి వెలుగుకు యుద్ధము స్టార్ట్ అయిపోతుంది కనుక అలాంటి యుద్ధం ఇది. కనుక ఇక్కడ ఎంత ప్రేమానురాగం బంధం పనిచేయట్లేదు. ఇదే చర్చికి వెళ్ళిపోయే వరకు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో చేర్చుకుంటారు, ప్రేమిస్తారు, వాళ్ళ కొరకు రక్తం ఇస్తారు. మన చర్చిలో మంచి బాయ్స్ ఉన్నారు, ఇప్పుడు నిలబెట్టి నేను కొట్టించాడు చెప్పర్లు. కానీ ఎవరికైనా బ్లడ్ ఇవ్వమంటే చక్కగా బ్లడ్ ఇస్తారు. నున్నారా నిలబడతారు? ఒకసారి రవి వంశీ ఎవరెవరు నిలబడన్నారు, నాకు పేర్లు గుర్తుండే, ఒక్కసారి నిలబడండి తొందరగా. చూడండి, ఈ చర్చ్ మన బంధువులు కాదు, ఎవరు కాదండి. వాళ్ళకు బ్లడ్ ఇవ్వాలన్నప్పుడు చక్కగా వెళ్ళిస్తారు. గట్టిగా చెప్పలు కొడదామా? సో ఇక్కడ మళ్ళీ అనురాగం బంధం ఎందుకు ఉండట్లేదు? కూర్చోనన్నా, థ్యాంక్ యూ. సంఘములో మళ్ళీ ఆ యొక్క కులం, మతం, జాతి, రక్తము, ఆ యొక్క ఈ భాష ఎందుకు ఇట్లా అంటే దేవుడు చెప్తాడు, ఆత్మ గనక
మరి ఆత్మ కనుక వాళ్ళు అంతే దేవునిలో ఆత్మబంధంలోకి వస్తున్నారు కనుక చర్చిలో ఎవరికైనా చేస్తారండి, సహాయం చేస్తారు. అలాంటి ఒక బంధంలోకి ఏర్పడి కుల మత ధన తారతమ్యాలు లేకుండా కలిసి దేవుడి కుటుంబం అవుతారు కనుక వాళ్ళు ఇస్తారు అంతే. అది దేవుని ఒకసారి. ఎక్కడో ఉండి ఏదో దేశానికి పోయి ఆ యొక్క కుష్టు వ్యాధులకు సేవ చేయడానికి గ్రామ్ స్టీన్ గారు వచ్చారు. ఉన్నారు కానీ తీసేసినట్టున్నారు బొమ్మలు, మళ్ళీ పెడతారులేండి. గ్రామ్ స్టీన్స్ గారు వచ్చి ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ కుష్టి వాళ్ళకి చేస్తుంటే ఏంటి ఆయనకి ఏం ఫోకస్? మతం మార్పిడా? ఎంత మతం మార్పిడైతే కుష్టిలో పుల్లు కలుగుతుంటే అది సోక, అది కుష్టిలో యొక్క చీము కలుగుతుంటే అదేం సోక? అది అన్ని డబ్బులు పెట్టుకొని ఆస్ట్రేలియాలో కాదండి, ప్రేమ అంతే. అది ఆత్మ సంబంధమైంది కనుక వచ్చి చేశాడు. కానీ దారాసింగ్ జీపులో పెట్టి 2 కొడుకులతో కాల్చి పారేశాడు. 20 ఏళ్ళు అయింది మొన్న జనవరికి. 20 years అయిపోయిందని చచ్చిపోయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అన్నలు కూర్చొని తమ్ముడు గుంతలో పడితే ఎట్ట తింటున్నారు అని అనిపిస్తుంది. అబ్బా కదా, అసలు తమ్ముడికి నువ్వు తినరా తమ్ముడు, నువ్వు తిని తమ్ముడు అని చెప్పి అన్న ఆకలితో సగం ఆకలితో ఉండి ఇస్తాడు తప్ప, అన్నలు తన్ని గుంతలో వేసి బట్టలు తీసి కొట్టి చంపేద్దాం అనుకుంటూ మళ్ళీ ఆ మూమెంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు, మంచి ఆకలిస్తే తినిపారేస్తున్నారు. ఎందుకు అని అంటే బైబిల్ చెప్తుందండి, ఆ యొక్క స్పిరిట్ ఆత్మలో ఉండే ద్వేషం ఇది కనుక. యోసేపు నీతిమంతుడు, ఆ నీతిని సహించలేకపోతున్నారు. యోసేపు పరిశుద్ధుడు, పరిశుద్ధతను సహించలేకపోతున్నారు. యోసేపు సత్యవంతుడు, సత్యాన్ని సహించలేకపోతున్నారు. కనుక సొంత తల్లిదండ్రులు కూతురు కొడుకు యేసుప్రభు నమ్మితే ఈరోజు ఎందుకు తిరగబడుతున్నారు అట్లా అంటే, అక్కడ ఒకటి తెలుస్తుంది, మేము చీకటి, మా బిడ్డ వెలుగులోకి వెళ్ళిపోయారు. నా భార్య వెలుగులోకి వెళ్ళిపోయింది, నేను చీకట్లో ఉన్నానని చీకట్లో కొట్టుకుంటున్నారు, బాధపడిపోతున్నారు తప్ప ఇంకేమి. ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క మరి ఆ యొక్క గడ్డ మీద ఉండి వేరే గడ్డలో పుట్టిన యేసుప్రభుని ఎట్లా నమ్ముతారు మీరని విరుచుకుపడుతున్నారు. ఆత్మ అంతే విరుద్ధంగా అనకండి. కనుక ఇది ఆత్మయుద్ధం, ఇది యుగయుగాల యుద్ధం, ఇది యుద్ధం కొనసాగుతుంది. కనుక నాకు భద్రాచలం పాస్టర్ వాళ్ళు ఒక బుక్ ఇచ్చాను, నేను ఇచ్చాను, చాలామందికి ఇచ్చాను. యుగముల సంగ్రామం ఇది. 5 ఏళ్లకు కేసీఆర్కి ఆ యొక్క ఉత్తమరెడ్డికి కాదు, ఇది లేకపోతే 5 ఏళ్లకు జగన్కి ఆ యొక్క చంద్రబాబు నాయుడు కాదు. తుస్సు అయిపోద్ది రేపు 5 ఏళ్ళు అయితే, ఎవడు పెట్టాడు గరుదుకొని పోతాడు. యుగముల సంగ్రామం ఇది, యుగాలలో నడుస్తున్న సంగ్రామం. కనుక సొంత పిల్లలనైనా చంపేస్తారండి యేసుప్రభు నమ్మకుంటే, సొంత భార్యనైనా హింసిస్తారు, సొంత భర్తనైనా, అందరికీ ఉంది. కనుక మనం తెలుగు వాళ్ళం అయినా సరే మనం క్రీస్తు నమ్మినందుకు చాలామందికి వ్యతిరేకులం అయిపోయాం. ఎందుకంటే ఇది వెలుగు, వాళ్ళది చీకటి అంటున్నాం, వాళ్ళు నమ్మరది. కనుక ఇక్కడ అన్నం తింటున్నారండి తమ్ముడిని గుంతలో వేసి. అలాంటి దుర్మార్గులకి ఎందుకంటే కేవలము యోసేపు సత్యవంతుడు అంతే. కనుక దేవుడు యేసు ప్రభు కూడా చెప్పాడు, చూస్తారా ఒకసారి దయచేసి యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ అధ్యాయం తీయండి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో ద్వేషింపబడతారు అని చెప్తున్నాడు. ద్వేషింపబడతామని చెప్పి ఆ యొక్క 15వ అధ్యాయం యోహాను సువార్తలో చూడండి, యేసు ప్రభు ముందే చెప్తున్నాడు, మీరు ఒకరినొకరిని ప్రేమించుకోవాలని. 17వ మీరు ఒకరినొకరు ప్రేమింపగలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. జాన్ ద గాస్పెల్ 15th verse, 15th chapter 17th 18th verse. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల 18వ మీకంటే ముందు నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఎందుకంటే యేసు సత్యవంతుడు, లోకము చీకట్లో ఉంది. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చట్లేదు కనుక నన్నే ద్వేషించారని చెప్పి. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించు. లోక సంబంధులు అంటే ఏంటి? లోకములో ఉన్న మతాలను నమ్మితే, లోకంలో ఉన్న ఆచారాలు నమ్మితే, లోకంలో ఉన్న ఆ యొక్క మరి అసత్యాన్ని నమ్మితే మనం లోక సంబంధులం అంతే. ఇంకా లోక సంబంధులం అంటే మనము లంచం తీసుకొని తాగి తిరిగి సినిమాలు చేసి లోకంలో ఉన్న పార్టీని నమ్మడం కాదు. లోక సంబంధం అంటే ఈ లోకము నమ్ముతున్న అబద్ధాన్ని మనము నమ్మాలి. లోక సంబంధమైన లోకములో ఉన్న అసత్యాన్ని మనము నమ్మాలి. లోకములో వాళ్ళు సృష్టించుకున్న దేవుళ్ళని దేవతలను మనము నమ్మాలి. వాళ్ళు చేసే పండుగలు మనము చేయాలి. ఇవన్నీ తప్పు కదా, ఇవన్నీ సత్యంగా కాదు. కనుక బైబిల్ అంటూ మీరు లోక సంబంధులైన ఎడల అంటే వాళ్ళతో పాటు లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. గట్టిగా చెప్పగలుగుతామండి, మనం ఎందుకు లోక సంబంధులం కాము అని అంటే, దేవుడు తన స్వరత్వం ఇచ్చి మనల్ని ఈ లోక సంబంధుల నుంచి ఆయన యొక్క కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. మనకొక చట్టం ఉంది, మనకొక ధర్మం ఉంది, మనకొక న్యాయం ఉంది, మనకొక రాజ్యం ఉంది, మనకొక పరిపాలన ఉంది, మనకొక క్రమశిక్షణ ఉంది, మనకొక ధర్మశాస్త్రం ఉంది. భారతదేశానికి రాజ్యాంగం ఎట్లా ఉందో దేవుని రాజ్యాంగం, దేవుని రాజ్యానికి రాజ్యాంగం ఉంది, ఇదే ఫాలో అవుతారు. కనుక ఆయన రాజ్యం మళ్ళీ ఒక కంట్రీలో ఉందా? కాదు, అన్ని కంట్రీస్లో ఉంది. బైబిల్ ఉన్న కంట్రీస్ కదా,
ఇదే రాజ్యాంగం, ఇదే చట్టం. మనం లేము లోక రాజ్యాలలో. తాత్కాలికంగా మన శరీరం దీంట్లో ఉంది కనుక మనం ట్యాక్స్ కడుతున్నాం, మనం రూల్స్ ఫాలో అవుతున్నాం, మనం ఈ దేశం అధికారులను గౌరవిస్తున్నాం, ఈ దేశం జెండాకు సల్యూట్ చేస్తున్నాం, ఈ యొక్క దేశపు యొక్క నాయకులను ఆ యొక్క ప్రేమించి ఓటేస్తున్నాం, అంతవరకే. స్పిరిచువల్ వరల్డ్లో ఇదే నీకు ఆత్మరాజ్యంలో ఇదే మన చట్టము. ఈ చట్టాన్ని అతిక్రమించాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఈ చట్టం వద్దు అంటున్నాం మనం. అలాంటిగా దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోసేపు అన్నలు అన్నం తిన్నాక ఏం చేశారు? అన్నం తిన్నాక కొద్దిసేపు అయినాక అమ్మేశారండి. అటు నుంచి ఆ యొక్క బోళము, మస్తికము, ఆ తర్వాత కొన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళేవాళ్ళు అటు నుంచి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే మిద్యానీయులని వ్యాపారస్తులు వెళ్తుంటే యోసేపును 20 వెండి నాణేలకు అమ్మి పారేశారండి అన్నలు. 28వ వచనంలో ఆ యొక్క యోసేపును గుంట్లోంచి పైకి తీసి ఇష్మాయేలీయులు 20 తులముల వెండికి అతను అమ్మివేశారు. వారు యోసేపును ఐగుప్తుని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ఎవరుగా వీడు మన దగ్గర ఉండకూడదని చెప్పి, చంపితే ఏమొస్తుంది, చంపకుండా అమ్మేసుకుందాం. మరి నాన్న అడిగితే ఏం చెప్పాలి? వీళ్ళు ఎట్లా దుర్మార్గులే కనుక, మూర్ఖులే కనుక, ద్వేషం ఎక్కువైపోయింది కనుక సరే చంపకుండా అమ్ముకుందాం, 20 వెండి నాణ్యాలు పంచుకుందాం. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 20 వెండి నాణ్యాలు అంటే ఎంతెంత వస్తుంది ఒక్కొక్కడికి? నిద్రలో ఉన్నారా? 2 వస్తాయి. కష్టం ఉంది అది కూడా. మ్యాథ్స్ ఊరికైనా రాస్తూ ఉంటారుగా ఎగ్జామ్లో. సో ఒక్కొక్కడికి 2 వెండి నాణ్యాలు వస్తాయండి కదా. 2 వెండి నాణ్యాలు చాలా వేసుకున్నారు, జోబులో వేసుకున్నారు. 2 వెండి నాణ్యాలు, 2 వెండి నాణ్యాలు 2000 నోట్లు ఆగుద్దేమో, హాయిగా పెట్టుకున్నారు. దేనికైనా పనికి వస్తుంది. ఇప్పుడు 2000 నోట్ ఎవరైనా ఇస్తే అంటారా? మన అయ్యో మనమైతే మొక్కం కానీ వేరే లేదు, అమ్మమ్మ మొక్కుకొని పెట్టుకుంటారు కదా. ఆలోచించండి, 2 పడ్డాయి వెండి నాణ్యాలు మంచిగా ఒక్కొక్కడికి. మరి ఏం చేద్దాం తమ్ముడు, ఎట్లా మరి డాడీకి ఏం చేద్దామంటే ఏం చేసేది లేదు. అప్పటికే కిటుకులు ఉన్నవాళ్ళు కనుక, దుర్మార్గులు కనుక ఆ నిలువటంగా ఏదైతే విచిత్రంగా అది తీసేసి అతని మీద ఉన్నది ఒక మేకను చంపి, ఒక గొర్రెను చంపి దాని రక్తంలో ఉంచి రెడీగా పెట్టుకున్నారు. పెట్టుకొని ఏం చేశారంటే వాళ్ళ నాన్న దగ్గర పోయి చూపించారు. నాన్న చూడు, ఇది యోసేపుదేనా, నీకు మన కొడుకు, నా తమ్ముడు మీ కొడుకుదేనా అంటే దగ్గరికి చూసి బాగా ఏడ్చాడండి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎడకపోతే నాన్నకు అనుమతి బ్యాన్ ఏడుస్తున్నారు. దొంగలు దొంగ ఏడుపు ఏడుస్తున్నారు నాన్న ఎదుట. వీళ్ళు ఏడుపు రియల్ కాదు, ఎందుకంటే యోసేపు చావలేదు కదా. ఇప్పుడు తండ్రి అనుకుంటున్నాడు యోసేపు చచ్చిపోయాడు అనుకుంటున్నాడు. చచ్చిపోయాడు అనుకున్న వాళ్ళ ఆత్మ మనసులో చాలా బాధపడుతున్నాడు. అప్పుడు నేను ఇంత ప్రేమించి ఇంత మంచివాడు పోగొట్టుకున్నాడు అని చెప్పి ఇంకా దుఃఖం అనిపిస్తుందండి తండ్రికి. ఇంకా దుఃఖం, ఎందుకంటే ఈ 10 మందిలో ఎవరైనా పోతే బాగుండేది. అసలు మంచి క్యాండిడేట్ పోయాడు, ఇంత మంచి అతను పోతే ఇంకెంత ఉంటుందని ఆలోచించండి. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, ఇది యెహోవా దేవుడు యేసుక్రీస్తుతో పోలిస్తే యెహోవా దేవుడు ఇక్కడ ఈ యాకోబులాగా కనిపిస్తున్నాడు. ఒక్క సత్యవంతుడు, ఒక్క నీతిమంతుడు, ఒక్క పరిశుద్ధుడు. అలాంటి మణిమాణిక్యాలకు కూడా వజ్రం లాంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపితే పోగొట్టుకున్నాడండి తండ్రి కదా. చంపేశారు కదా, చితకదొక్కేశారు కదా. 20 వెండి నాణ్యాలకు కదా, ఒకడు 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. ఆడి పేరు యూదా, ఇక్కడ అమ్ముకున్నాడు కూడా యూదానే. పేర్లు కూడా మ్యాచ్ అవుతున్నాయి బాగా. అమ్మేశారండి. మరి యేసు ప్రభువుని పోగొట్టుకున్నాడండి దేవుడు. ఈ రోజు వరకు అదే చెప్తుంది. ఈ రోజు వరకు కూడా నీతిమంతులను, ఆ యొక్క పరిశుద్ధులనే లోకము తండ్రి పోగొట్టుకుంటున్నాడని. పనికి మాలిన వాళ్ళంతా బాగా లక్షణంగా ఉంటున్నారు. వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారండి. మంచిగా తెల్లబట్టలు వేసుకొని, మెడలో చేయిని ఇక్కడ ఉంగరాలు వేసుకొని పచ్చి మోసంలో బతుకుతూ ఉన్నారు. నిజంగా నీతిమంతులు, పరిశుద్ధులు అలా ప్రాణాలు పోతూనే ఉన్నాయి భూమి మీద, గుర్తుపెట్టుకోండి. సో ఇదేం వింత కాదు, విడ్డూరం కాదు. కానీ ఇక్కడ యాకోబు ఎంత బాధపడ్డాడో చెప్పడానికి, క్రీస్తుని సిలువలో చెతగొడుతుంటే తండ్రి ఎంత బాధపడ్డాడండి. ఆ రోజు చీకటి గమ్మింది, 3 గంటలకు సూర్యుడు అస్తమించిపోయాడు. భూమి మీద ఇంతవరకు ఈ యొక్క సైంటిఫిక్గా చూస్తే అప్పుడప్పుడు ఇట్లా చీకటి ఎక్కడైందంటే యేసు చనిపోయిన దినమున చీకటి గమ్మిందండి, భయంకరమైన చీకటి గమ్మింది. ఆనాడు మబ్బులు కనుక పరలోకపు తండ్రి ఏడ్చాడండి. తన కుమారుడిని లోకానికి ఇస్తే చంపేసేశారు కనుక ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ఆహారం కొరకు, క్షేమం కొరకు పంపించాడు తండ్రి యాకోబు ఎవరిని? కుమారుడిని. పరలోకపు దేవుడు కూడా తన కుమారుడిని పంపించాడు. ఈ లోకంలో ఎవడైనా దేవుడు దేవత అంటే వాడు చేసుకున్న పెళ్ళిళ్ళు, వాడు చేసిన యుద్ధాలు, వాడు చేసిన నాటకాలు, వాడు పడినవి చూస్తే ఇంకా దేవుడా వాడు కదా. అంత అసహ్యం వేస్తుంది గ్రంథాలు చదివితే. దైవిక లక్షణాలు ఒక్కటి లేకుండా మానవ జాతిని విమోచించి విడిపించడానికి, క్షేమం కొరకు నిజమైన సృష్టికర్త యేసుప్రభుని పంపాడు కనుక ఆయన దేవుడు అండి. ఈరోజు దేవుళ్ళ యొక్క లీలలు, పెళ్ళిళ్ళు కదా, యుద్ధాలు, పనికి మాలిన డ్రామాలు, వాళ్ళన్నిటికీ లీలలు స్వామివారివి. మళ్ళీ అదొకటి కదా.
ఇక్కడ ఏమి లీలలు ఏమి లేవండి. ద కంపాషన్, ద లవ్, ద రిడెంప్షన్ కొరకు దేవుడు, యెహోవా దేవుడు క్రీస్తుని పంపాడు, తన కుమారుడిని పరలోకం నుంచి పంపాడు. కనుక ఆ యొక్క నడుస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మరి అమ్మలు తండ్రికి దూరం, ఇంటికి దూరం, అందరికి దూరం అయిపోయాడు. యోసేపుని ఎక్కడ తీసుకెళ్లారు? పోతీఫర్ అయిన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఏం చేశారు? 20కి వీళ్ళు అమ్మారంటే అక్కడికి ఎంత అమ్మి ఉంటారు? 40కి అమ్మి ఉంటారు కదండి. వ్యాపారస్తులందరికీ తెలుసు. 20కి తీసుకొని పోయి 18కి అమ్ముతారా? 20కి కొని 10కి అమ్ముతారా? అమ్మారండి. అట్లయితే వాళ్ళు మెంటల్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు కాదు కదా. అది చాలా మంది క్రిస్టియన్స్ బిజినెస్ చేసి ఇట్నే చేసుకున్నారు. 20 కొని 10 అమ్ముకొని వచ్చి పాస్టర్ దగ్గర అడుగుతూ ఉంటారు, పాస్టర్ నా బిజినెస్ కొరకు ప్రార్థన చేయండి. అసలు నీకు బిజినెస్ తెలుసా అని అడుగుతాను నేను. సో పిచ్చి పిచ్చి బిజినెస్ చేయకూడదండి. మిద్యానీలు తీసుకుపోయి 20 వెన్నాళ్ళని తీసుకెళ్ళి చాలా చక్కగా ఉన్నాడని పోతీఫర్ అనే ఈజిప్ట్ దేశంలో, కనాన్ ఈజిప్ట్ చాలా 2 దూర దేశాలండి, వేరే కంట్రీలోకి తీసుకెళ్ళిపోయారు. ఆఫ్రికాలో నార్థరన్ కంట్రీ ఈజిప్ట్ తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తే ఆనాడు ప్రపంచంలో శ్రేష్టమైంది. ఈరోజు అమెరికాకి అందరు ఎట్లా పరిగెత్తున్నారో, ఆ రోజు ప్రపంచంలో యోసేపు ఉన్న కాలంలో ఈజిప్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ నేషన్ ఆన్ ద ఎర్త్, అగ్ర రాజ్యం అన్నాడు. ఫరోస్ అంటే ఇప్పటికీ కూడా వాళ్ళ చరిత్రకు దొరుకుతుంది. ఫరో మమ్మీస్ అంటారు. వాళ్ళ యొక్క శవాలను వాళ్ళు కొన్ని ద్రవ్యాలతో పూడ్చి పెడితే 2000-4000 సంవత్సరాల నుంచి ఉన్నాయి వాళ్ళ ఈ మమ్మీస్. ఇప్పటికీ ఆ ఈజిప్ట్ పిరమిడ్స్లో శవాలు కుళ్ళిపోకుండా, ఆనాడు అంత టెక్నాలజీ ఉంది వాళ్ళకి, సైన్స్. అలాంటిది పిరమిడ్స్. ఆ రాయి ఎత్తడానికి ఇంతవరకు ఒక క్రేన్ లేదు, ఇంతవరకు క్రేన్ కనుక్కోలేదండి. మనం క్రేన్స్ చూస్తాం, పెద్ద క్రేన్స్. ఈ మెట్రో కట్టినప్పుడు చాలా పెద్ద క్రేన్స్ వచ్చాయి. నాకైతే మస్తు భయం అవుతుంది, అవి జర్ర జారితే ఏమైంది, దాన్ని దూరం దూరం పోయేవాడిని. ఏం పెద్ద క్రేన్స్ పెట్టేవాళ్ళండి. ఈ రోజు వరకు ఆ ఈజిప్ట్లో కట్టిన పిరమిడ్ ఒక్క రాయి మోసే క్రేన్ తయారు కాలేదని చెప్తున్నారు ఈరోజు సైన్స్ ప్రకారం. అలాంటి ఈజిప్ట్కి తీసుకెళ్ళి అమ్మేశారండి. వాళ్ళు అమ్మినాక ఈజిప్ట్లో తండ్రికి దూరం, అందరికి దూరమై అక్కడ పోతీఫర్ అనే ఒక ఆయన ఇంట్లో రాజు యొక్క దేహ సంరక్షకుల అధిపతి, అంటే కింగ్ యొక్క పర్సనల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి అమ్మేశారు ఈ అబ్బాయిని ఆనాడు, యోసేపుని. ఆ ఇంట్లో ఉన్నాడు, కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు బైబిల్లో మనం ఫస్ట్ ఒకటి ఆలోచిస్తే, యోసేపు నీతిగా బతికితే ఇంత కీడెందు అనుభవిస్తున్నాడు. యోసేపు ఇంత మంచిగా బతికితే అన్నలు అమ్మేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? గుంతలో వేస్తే దేవుడు ఎందుకు ఆదుకోలేదు? ఆ తర్వాత అతనికి అర్థం కావట్లేదు యోసేపుకు. కానీ చిన్నవాడు కనుక వ్యతిరేకించలేక, వాళ్ళని జలించలేక, పోరాడలేక వదిలిపెట్టాడు అనుకోండి. రెండోది తన సొంత అన్నలే అమ్మేస్తుంటే ఇంకెందుకు కదా, కనుక ఎవరిని అడుగుతాడు? అలాగున వెళ్ళిపోయాడు. పోతీఫర్ ఇంట్లో కొంచెం మంచిగా సెటిల్ అవుదామని చెప్పి 39వ అధ్యాయం తీస్తే చాలా చక్కగా మంచిగా ఉన్నాడండి. ఎంత తొందరగా ఈ గాయాలన్నీ మానిపోయినాయంటే, ఈ బాధలన్నీ తగ్గిపోయినాయంటే, అతని యొక్క దుఃఖమంతా తీరిపోయిందంటే, ఒక దాసుడుగా, ఆ యొక్క పనివాడిగా, బానిసగా ఉన్న అతని లైఫ్ ఎక్కువ రోజులు బానిసగా లేడండి. బహు కొద్ది కాలంలోనే బైబిల్ చెప్తుంది అతడు ఎంత మంచివాడు ఆ యజమాని చూచి 5వ వచనంలో, అతడు తన ఇంటి మీదకి తన కళ్యాణాంతటిని తన విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండెను. అతడు తన కలిగినంతా యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినడానికి తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉన్నాడని బైబిల్లో ఇక్కడ ఒక్క మాట చదువుతాను నేను. అతడు తన కలిగినంత యోసేపు చేతికి అప్పగించాడు. గట్టిగా చెప్పండి కొడదామండి, బైబిల్ చెప్తుంది. ఇక దాసుడుగా లేడు, బానిసగా లేడు, స్లేవ్గా లేడు. ఆ పని చేయాల్సిన పని కొద్ది రోజులే చేశాడు. కానీ చాలా మందికి ఈ ఎలివేషన్ ఎందుకు లేదు? ఆ ఇంట్లో 20 వెండాలు, 40 వెండాలు, ఒక దాసుడు, ఒక బానిస, ఒక పనివాడు, ఒక బాండెడ్ లేబర్ సడన్ గా ఇంటికి అంత పైకి వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తుంటే 5 వచనాలకే. ఈరోజు ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఎక్సెల్ ఎందుకు కావట్లేదు అంటే, అభివృద్ధిలోకి ఎందుకు రావట్లేదంటే, యోసేపు గురించి తెలుసుకుంటే, యోసేపు పని దొంగ కాదు, యోసేపు మోసగాడు కాదు, యోసేపు అనీతిమంతుడు కాదు. ఈ 3 క్వాలిటీస్ చాలా ఉండాలి ఇవి. కనుక అతడు ఏమైపోయాడు? ఆ ఇంటికి యజమానునితో సమానం. నువ్వు ఎక్కడేసావు, ఏ ఆఫీసులో ఉన్నావు, ఎక్కడేసినా అక్కడే ఉన్నావంటే బహుశా నీ లైఫ్లో పరీక్షించుకోవాలి కదా. నువ్వు ఎక్కడికైనా వెళ్తే అదే స్థాయిలో ఉన్నావంటే దేవుడు నన్ను దీవించట్లేదంటే దేవుడు తంతాడు పట్టుకొని. ఎందుకంటే మనకు ఆ గుణలక్షణాలు ఉండాలి. లేక తప్పుడు వాళ్ళని దేవుడు దీవించాడండి, పైకి తీసుకెళ్ళి. ముఖ్యంగా దేవుని బిడ్డలను అయితే నాకు ప్రమోషన్ రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు అంటే దేవుడు అంటాడు మోషన్ సరిగ్గా వస్తుందా అంటాడు. ఎంత భయంకరం అంటే, ఈరోజు మోషన్ అంటే మీరు వేరే అర్థం చేసుకుంటున్నారు, కానీ నీ కదలికను మోషన్ అంటాడు దేవుడు. ఎవ్రీ యాక్షన్ ఇస్ అ మోషన్. నీ బ్రతుకులో ఒక్క పని సరిగ్గా చేయవు, ఎదురుగా బాగా చేస్తారు, తర్వాత ఏం చేయాలండి?
దేవుడు నన్ను చూస్తున్నాడు. యోసేపు పరాయింటిలో ఉన్నాడండి కదా, పని దొంగతం కాదు. ఎవ్వరు చూసి నేను హిబ్రియుడనో, నేను యూదుడనో, మా నాన్న ఎట్లా పెంచాడు, ఎంత మంచిగా ఉన్నానని చెప్పి నా ఇంటిలో లేక, నా దేశంలో లేక, పరాయి వాళ్ళ దగ్గరున్నా నేను పని దొంగతనం చేయనని కష్టపడి పనిచేశాడండి. చెప్పండి కూడా బైబిల్లో ఒకసారి చెప్తే. ఇది మనం ఎందుకు డెవలప్ కామంటే, మనం మనుషులు చూస్తే పనిచేస్తాం, మనుషులు చూడకపోతే పనిచేస్తాం. మనకు గొప్పలు వచ్చే వాటి కొరకు పనిచేస్తాం కదా. ఒక కానుక ఇచ్చినా దానికి, మనకు ఒక డొనేషన్ ఇచ్చినా దానికి ఏదో ఆశిస్తాం. ఆశించాడు, తప్పులేదు, కానీ అది బైబిల్ అది చెప్తుంది, అది సరైన పద్ధతి కాదు. సో యోసేపు నీతిమంతుడని బైబిల్ చెప్పడానికి ఆయన గుణలక్షణాలను చూపించి అంటుంది, యోసేపు యొక్క ఎవ్రీ యాక్షన్ ఇస్ పర్ఫెక్ట్ బిఫోర్ ద గాడ్. దేవుడు ఎదుట అతడు మంచివాడుగా పనిచేస్తున్నాడు కనుక పోతిఫర్ చూశాడు, ఇతడు మంచి అతడు ఐగుప్తుడు కాదు, ఐగుప్తు భాషతుడు కాదు, ఐగుప్తు సంస్కృతి కాదు, ఐగుప్తు దేవుళ్ళని నమ్మడు, కానీ అయినా కానీ మంచివాడు, నమ్మకస్తుడు గనక తన ఇంటినంత అప్పచెప్పినప్పుడు యోసేపుకి ఏమనిపించిందండి? ఆహా, రైట్, నా కల దేవుడు నెరవేరుస్తున్నాడు, నన్ను అధికారిగా చేస్తానన్నాడు. ఈ ఇంటిలో అధికారి అంటే శాంపిల్ బాగుంది కదా, నన్ను ఇక్కడ అధికారిగా చేశాడు కదా. ఎవడైనా నేను సీఎం అవుతున్నా అంటే మనమేమవుతాం? ఫస్ట్ కార్పొరేటర్ గారా అంటాం. కార్పొరేటర్ కావాలి కదా, ఎమ్మెల్యే కావాలి, లేకపోతే మినిస్టర్ కావాలి. డైరెక్ట్ సీఎం అవుతా అంటే ఎట్టా? అట్లే దేవుడు చెప్పిన దాన్ని చూసి గ్రహించాడండి యోసేపు. ఏమైనా నన్ను దేవుడు అధికారి, వీళ్ళ ఇంట్లో చేశాడుగా అధికారి అని చెప్పి, అంటే యోసేపు ఆ పోతిఫర్ ఇంట్లో డబ్బులకు పనిచేయలేదు, పోతిఫర్ ఇంటిలో ఆ యొక్క సుఖము కొరకు పనిచేయలేదు, పోతిఫర్ ఇంటిలో అతడు పేరు కొరకు పనిచేయలేదు. అతడికి ఒక దర్శనం, విజన్ ఉంది. దేవుడు నన్ను ఎక్కడో పైన చూపించాడు, దానికి అని చెప్పి మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఫస్ట్ స్టేజ్ యోసేపు ఐగుప్తు పరాయి దేశంలో పోతిఫర్ ఇంటికి అధిపతి అయిపోయాడండి. ఇది నీ లైఫ్లో కూడా ఉండాలి. ఈ ఆఫీసులో కాదు, నీ యొక్క దర్శనంలో నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలో వెళ్ళటానికి పనిచేస్తూ ఉండు. ఆ ఆఫీసులో ఒక దాకా వెళ్తావు, పర్వాలేదు, ఇంకో దాంట్లోకి తీసుకెళ్తాడు, ఒక దాంట్లో ఇంకా పైకి తీసుకొని వెళ్తాడు. కనుక నీకు విజన్ ఉండాలి, దర్శనం ఉండాలి. నీ షాప్ ఇంత ఉంది కనుక నువ్వు ఎంత పెద్ద షాప్ చూడాలంటే రోజు షాప్ పెట్టిన ఆయన నీకు మోరు కనపడుతుండాలి, పెద్ద మోరు కనిపిస్తుంది. అప్పుడు ఈ చిన్న దుకాణం నుంచి నువ్వు ఆడదాకపోతావు. కానీ చిన్న దుకాణం ఇటు తీసి ఇటు పెడతా అంటే కాదు, ఆడే ఉంటావు నువ్వు. చాలామంది వాళ్ళ స్టడీస్లో, వాళ్ళ బిజినెస్లో, వాళ్ళ మినిస్ట్రీస్లో, వాళ్ళ లైఫ్ గోల్స్లో షార్ట్ గోల్స్ ఉన్నాయి వాళ్ళకు. కానీ బైబిల్ చెప్తుంది బిగ్, నీ దేవుడు ఎంత పెద్దవాడు. యోసేపుకి ఒక డ్రీమ్ ఉంది, ప్రీమియర్షిప్. చూశాడు దేవుడి యొక్క దర్శనంలో, నేను రాజునవుతాను, గుర్రం మీద తిరుగుతాను, రథం మీద తిరుగుతాను, నా ముందు అది చూశాడండి. అది కనుక అతను ఏం చేశాడంటే, మన పని ఎప్పుడు కూడా మన యొక్క దర్శనాన్ని బట్టి పని చేయాలి. గట్టిగా చెప్పకూడదమ్మా, నీ విజన్ని బట్టి నువ్వు వర్క్ చేయాలి తప్ప అక్కడుండే ఆ యొక్క ఇంక్రిమెంట్ కొరకు కాదు, వాళ్ళు ఇచ్చే ఆ యొక్క జబ్బులు జీతాల కొరకు కాదు. యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. నన్ను ఎక్కడికి దేవుడు చూడాలి, విజయం చూడాలి. దేవుడు చెప్తున్నాడు, యవ్వనులకు నేను దర్శనాలు ఇస్తానని చెప్తున్నాడు యోవేలు గ్రంథంలో కదా. యవ్వనులు మీ యొక్క యవ్వనులు దర్శనాలు చూస్తారని చెప్తున్నప్పుడు అవి పొందుకోవాలని. తర్వాత బైబిల్ అంటుంది, ఆహా నేను ఎంత పైకి వచ్చాను, తర్వాత ఏంటి అనుకున్నాడు. తర్వాత ఏంటి అనుకున్నప్పుడు బైబిల్లో ఇప్పుడు రెండోది మనం ముగించే ముందు అక్కడ ఒక అటాక్ జరిగింది. యోసేపుకు పెళ్లి కాలేదు, మరి ఆ తర్వాత వివాహం కాలేదు. కనుక అప్పుడు వెంటనే పోతిఫర్ యొక్క భార్య యోసేపు అందగాడని చెప్పి అతన్ని టెంప్ట్ చేసినప్పుడు యోసేపు ఆ టెంప్టేషన్కి ఏమీ పడిపోలేదండి. ఎందుకు పడిపోలేదంటే యోసేపు యవ్వనస్తుడయ్యండి ఆ టెంప్టేషన్కి పడిపోయినందుకు. బైబిల్లో ఈ యొక్క క్యారెక్టర్ ఇప్పటికీ 4,000-6,000 సంవత్సరాలు, దాదాపు 4,500 సంవత్సరాల్లో ఉందండి. యోసేపు వయసులో ఉండి తప్పు చేయలేదంటే ఈరోజు లోకం ఎక్కడికి వచ్చిందంటే చాలా కామన్గా వయసులో వాళ్ళు తప్పు చేస్తారు అనే దానికి అడ్జస్ట్ అయిపోయింది లోకం. ఎవరు చెప్తున్నాడు వయసులో వాళ్ళు పాపాలు తప్పులు చేస్తారంటే? బైబిల్ చెప్తుంది తప్పు చేయకూడని ఏజ్లో తప్పు చేసినప్పుడు మాత్రమే నీకు దేవుడు విలువిస్తాడు. కనుక తప్పు ఇక నువ్వు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అది పెద్దగా ఏమీది కాదు. దానికి నేను ఎప్పుడు చెప్పేది ఏదైనా తోటేనండి. ఏదైనా తోటలో దేవుడు అన్నాడు, నా మాట వింటే ఈ చెట్టు ఫలం తినరు. నా మాట వింటే, మనస్ఫూర్తిగా వింటే, లోబడితే, విధేయ చూపిస్తే 100% అని దేవుడు ఏదైనా తోటలో చెట్టు తీసుకొని పోయి ఎక్కడో కొండ మీద పెట్టి రోజు ఆదాము కొంతసేపు కొండ ఎక్కి నా వల్ల అయితలేదు,
అవ్వ కూడా నా వల్ల అయితే లేదని సగం కొండ ఎక్కుతూ దిగుతూ వాళ్ళు ఆ కొండెక్కి ఆ చెట్టుని తిన్నట్టుగా ఏం బైబిల్లో లేదు. జస్ట్ వాళ్ళ కళ్ళు ఎదుటే ఉందండి, రీచబుల్గా ఉంది. దాన్ని చూసి ఇది దేవుడి యొక్క ఆజ్ఞ, నేను ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయము, విధేయత, లోబట్టం, దేవుడిని ప్రేమించటం. ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. అందు గురించే దేవుడు పెట్టాడండి. నేను ఎప్పుడు చెప్తాను చాలాసార్లు, తప్పు చేయగలిగిన వయస్సులో తప్పు చేయకపోతేనే దేవుడు అది దాన్ని ఎంచుతాడు తప్ప, ఇక నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఆ ఏజ్లో దానిలో పెద్ద ఏముండదండి. కనుక దేవుడు చెప్తున్నాడు, సత్యం ప్రకటింపబడ్డప్పుడు నీ మనసు హృదయానికి విగ్రహము దేవత కాదు అని తెలిసినప్పుడు వదిలేస్తే నువ్వు అది నిజం. కనుక ఏ ఒక్క కమ్యూనిస్ట్ కంట్రీలోకి వెళ్ళి నాస్తికుల కంట్రీ ఆడ ఏం విగ్రహాలు ఉండవు, దేవుడు ఉండవు, కనుక అప్పుడు నేను దేవుడిని నమ్ముతా అంటే అది చల్లదండి అది. సో బైబిల్ చెప్తుంది, యోసేపు ఒక పాపము చేయనప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యవ్వన కాలమున శోధనలో సహించి నిలబడి అతడు ధన్యుడయ్యాడు అని బైబిల్ చెప్తుంటే, మనం బైబిల్లో మాటలు ఎత్తి మాట్లాడుకుంటుంటే ఇక్కడ రివర్స్ అయిందండి. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ యోసేపుని శోధించినాక యోసేపు ఒప్పుకోకపోతే ఆమె ఏం చేసిందంటే ఉల్టా కొత్తవాళ్ళు అంటారు, అది ఇక్కడ తెలంగాణలో అంటే రివర్స్ యోసేపు మీద కేసు పెట్టేసిందండి. ఇతడే నన్ను పాడు చేయటానికి, నన్ను అవమానించడానికి వచ్చినప్పుడు 44 ఎత్తి జైల్లో వేసేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 ఘటనలు చూడండి. ఇంటి దగ్గర మంచిగా బ్రతికితే గుంతలోకి వెళ్ళాడు, 44 ఇంట్లో నమ్మకస్తుడు ఉన్నందుకు జైలుకి వెళ్ళాడు. మరి ఇతని బ్రతుకులో ఈ సంఘటనలు ఎట్లా జరుగుతున్నాయి, మేలుకా కీడుకా అర్థం కావట్లేదు. ఇంత మంచి పవిత్రమైన బ్రతుకు బతికి ఆ యొక్క రాజఖైదీలు ఉండే జైల్లో వేసేసారండి, తీసుకుపోయి వేసేసారు. చూడండి 39వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అతన్ని పట్టుకొని దేవుని యొక్క వాక్యం చెప్తుంది 20 అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించను, అతడు అక్కడ చెరసాలలో ఉండేను అని బైబిల్ చెప్తుంది. 2 ఏళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందండి, చెయ్యని తప్పుకు, ఆ యొక్క చెయ్యని పాపానికి ఆ యొక్క శిక్షను అనుభవిస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది. కానీ బైబిల్ ఏది చెప్తుందండి, కొన్ని రోజుల తర్వాత అతను జైల్లో లేడని, ఆ తర్వాత అతను బయటకు వచ్చాడని, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతడు ఐగుప్తు దేశం మీద అధికారి అయ్యాడని బైబిల్లో ఉంది. మీరు కొంచెం ముందుకు చూపించండి, చెప్తాను నేను. ఎందుకంటే రాజుకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పాడు. ఆ కళ భావం చెప్పిన తర్వాత వెంటనే రాజు అతన్ని చాలా ఘనపరిచాడని బైబిల్ చెప్తుంది. చూడండి 41వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, అతడు బయటకు వచ్చాడు ఆ జైల్లో నుంచి బయటకు వచ్చి ఆ దేశంలో ఒక రాజుకు వచ్చిన కళ భావం చెప్పిన తర్వాత ఆ రాజ్యంలో ఉండేవాడు ఎవ్వడూ కళ చెప్పలేకపోయాడు. ఆ రాజ్యంలో ఐగుప్తులో మాంత్రికులు ఉన్నారు, ఆ యొక్క శకునగాండ్రు ఉన్నాడు, గారడి విద్యలు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి చెప్పే సోదగాళ్ళు అనేకులు ఉన్నారు, ఎవరు చెప్పలేకపోయారు. కానీ జైల్లో ఉన్న యోసేపుకు ఆ శక్తి ఉందని చెప్పి ఆ యొక్క రాజు దగ్గర పనిచేసి ఒక ఆయన చెప్తే పిలిపిస్తే రాజుకు ఆ మాట చెప్పారండి, రాజా ఇదిగో నువ్వు పండుకున్నప్పుడు లేకపోతే నువ్వు చూసిన కళ ఇది అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యమే 41వ అధ్యాయంలో రాజు వెంటనే అతన్ని చూసి ఏం చేశాడు తెలుసా అండి, తట్టుకోలేక ఆ యొక్క దేవుని యొక్క వాక్యము 11వ వచనం చూడండి, 11 కాదండి, ఒక్క నిమిషం చూపిస్తాను. ఆ వచనంలో దేవుడు అతనికి ఎంత ఘనతనిచ్చాడో చూడండి. 37వ వచనం చూడండి. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైందని కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొలమా అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలెను, ప్రజలందరూ నీకు విధేయులైందరు, సింహాసన విషయంలో మాత్రం కాక నీకంటే పైవాడు ఎవడు ఉండడని చెప్పి చూడు ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పిన. మరియు ఫరో తన చేతికి ఉన్న ఉంగరాన్ని అతని చేతికి పెట్టి సన్నపు నారబట్టలేసి అతని మెడకు బంగారు కలిసేసినప్పుడు ఇక్కడ బైబిల్లో ఒక మాట చదువుతాను చూడండి. ఆ యొక్క ఫరో ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు తన సేవకులను చూచి 38లో ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనాల. గట్టిగా చెప్పండి కొడదామండి. ఐగుప్తు అంతట్లో తెలుస్తుంది ఇతనికి, ఈజ్ అ ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక నా కలభావం చెప్పాడు. నా దగ్గర తిని పోషింపబడి మెక్కి ఆ యొక్క గవర్నమెంట్ జాబులు చేస్తున్న ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళు, గారిడి విద్యగాళ్ళు, ఆ తర్వాత శకునగాండ్రు, సోది చెప్పేవాళ్ళు, ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవ్వరూ చెప్పలేకపోతే నా కలభావం ఎంత ఈజీగా చెప్పేశాడు. ఈ కుర్రాడు ఎంత ఉన్నాడు, చిన్నోడు అయినా వాడికి జైల్లో ఎందుకు వేశారు ఇవన్నీ తెలుసుకొని ఉంటాడు.
ఇంత దేవుని ఆత్మగల నువ్వు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పిన కళలో ఏదో చెప్పావే ప్రాఫెసీ, అదంతా ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వే అధికారి ఉండి దేశాన్నంతా పరిపాలించు అన్నాడండి. మొత్తం నీ చేతికి ఎందుకు అని చెప్పినప్పుడు, రాజు ఒక్క అయినా నేను తప్ప ఇంకెవరు నీ కింద కాదు, అందరూ నీ కిందని నేను తప్ప అని చెప్పి అలాంటి స్థితికి హెచ్చించినప్పుడు, ఇక్కడ బైబిల్ చెప్తుందండి, యేసు ప్రభు కూడా ఇలాగున హెచ్చింపబడి సర్వ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు ఒకరోజు. తండ్రి ఇక్కడ ఫరోలాగా అలాగున యెహోవా దేవుడు ఉండబోతున్నాడు. కనుక ఈ యొక్క యోసేపు జీవితంలో ఇక్కడ అప్పుడు యోసేపు ఏమనుకున్నాడంటే, నా జీవితంలో ఈ యొక్క స్థితికి దేవుడు తీసుకొచ్చి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్పి ఆ బాధ్యత నెరవేరుస్తూ అతడు ముందుకు సాగుతున్నాడు. కానీ అతడి మనసులో ఒకటి ఉండిపోయింది. అదేమిటంటే, నా అన్నలు నన్ను అమ్మటము, గుంతలో వేసి పోతీఫర్ ఇంటిలో అతని భార్య నాని తప్పుడు కేసు పెట్టి జైల్లో బొక్కలో పెట్టడము, ఇది ఎంతవరకు న్యాయమో, ఇది ఎంతవరకు సమంజసం అనుకొని అతడు సతమతం అవుతూ ఉన్నాడు. కానీ అన్నీ మర్చిపోయి, కానీ కొంతకాలమైనాక ఒకటి తెలిసిందంటే ఏంటో తెలుసా? తన దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. దేని కొరకు వచ్చారంటే ఆహారం కొరకు వచ్చారు. వాళ్ళు ఎవరు అని వాళ్ళకంటే కూడా ఈ యోసేపుకి తెలిసింది. ఎందుకంటే యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో పంటలు ధాన్యము పండి విస్తారంగా పండి మిగతా దేశాలన్నీ కరువులోకి వెళ్ళిపోయినాయి. తన తండ్రి, తన 10 మంది అన్నలు, ఇంకొక తమ్ముడు బెన్యామీను కరువు దేశంలో ఉన్నారు. కరువు ఎక్కువైతే ఆకలికి చచ్చిపోతారు, పశువులన్నీ చచ్చిపోతాయి. ఆ కరువు దేశంలో ఉన్న తండ్రి ఇంటి వారికి తెలిసింది, ఐగుప్తులో చాలా ధాన్యం ఉంది, అక్కడ అమ్ముతున్నారు కూడా, ఏదో ఇచ్చి కొనుక్కొని కరువు కాలంలో బతకాలన్నప్పుడు. అలాగున తండ్రి మళ్ళీ ఆహారం కొరకు తన కొడుకులను పంపిస్తే ఆ కొడుకులంతా వచ్చారండి ఈ యోసేపు దగ్గరికి. కానీ ఏళ్ళు గడిచిపోయినాయి. సో 17 yearsకి వచ్చాడు ఆయన, 30 yearsకి అయ్యాడు, 13 ఏళ్ళు గడిచిపోయింది. చాలా మారిపోయాడు ఆయన. యోసేపుని గుర్తుపట్టలేకపోయారు. ఆ అన్నలంతా కూడా ఆ యొక్క తమ్ముడు ఎదుట సాగిల పడుతున్నప్పుడు, ఇప్పుడు ఆ యొక్క తన డ్రీమ్ విజన్ నెరవేరింది అని గుర్తెరిగి వాళ్ళకి చెప్పుకోలేదు. కానీ కొంత రోజుల తర్వాత ఏం చేశాడు తెలుసా అండి? ఆ అన్నలను అందరినీ పిలిచి వాళ్లకు నేనే మీ తమ్ముడిని అని చెప్పినప్పుడు భయపడిపోయారు వాళ్ళు. ఇంత ప్రీమియర్ ఈ దేశంలో మా తమ్ముడా, మేమెమ్మేసిన తమ్ముడా. అన్నలు కనుక అందరి పేర్లు చెప్తున్నాడు, రూబేను, షిమ్యోను, లేవి. తెలుసు కదండి, సొంత తమ్ముడే కదా, 17 ఏళ్ళు ఆ ఇంట్లో పెరిగినవాడే, ఎట్లా మర్చిపోతాడు? అందరినీ చూసినప్పుడు వణికిపోయి భయపడిపోయి, ఇప్పుడు మా తమ్ముడు మా మీద పగ తీర్చుకుంటాడేమో, మమ్మల్ని చెరసాల్లో వేసి మొక్కలు నరుకుతాడేమో, బొక్కలు ఇరగొడతాడేమో అని చెప్పి గజ 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 వణికిపోతూ భయపడుతూ ఉన్నారు. కనుక బైబిల్ అంటుంది, ప్రతివాడి పాపం ఒకరోజు పట్టుకుంటుందండి. సంఖ్యాకాండం చూడండి 23:32లో బైబిల్ చెప్తుంది. సంఖ్యాకాండము 23:32లో ఒక మంచి మాట ఉంది చూడండి. ఆ మాట సంఖ్యాకాండములో దేవుడు అన్నాడు, ఈ భూమి మీద ఎవడు పాపమైనా వాడిని పట్టుకుంటుందండి, ఖచ్చితంగా పట్టుకుంటుంది. 32:23 చూడండి, 2 నంబర్లు ఎవరు చేస్తారు? దేవుని వాక్యం 32:23లో ఏముందండి? మీరు అట్లా చేయని ఎడలా పాపం చేసిన వారు అవుతారు, అనగా మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. తెలుసుకోండి, బైబిల్లో ఉంది కనుక. సంఖ్యాకాండము 32:23 అండి, 32:23. కనుక చాలా ఈజీ గుర్తుంటుంది ఆ నెంబర్, 3223 అంతే. దేవుడు చెప్తున్నాడు 3223 అంటే ఇప్పుడు 3 తర్వాత 2 తర్వాత 2 అయితే 3 అవుతుందని అంతే. ఇంకా ఈరోజు పాపం చేసి తప్పించుకుంటావు, కానీ ఇంకో రోజు పాపమే నిన్ను పట్టుకొని తీరుతుందని మంచి రెఫరెన్స్ నెంబర్ కూడా రాసి పెట్టాడు దేవుడు. నీ పాపాలు నిన్ను పట్టుకుంటాయి. వాళ్ళు అనుకున్నారు తమ్ముడిని చంపేశాం, వెళ్ళిపోయాడు, ఎక్కడో ఉంటాడు, సచ్చాడో బతికాడో, నాన్నను మోసం చేసేసామని చెప్పి వాళ్ళు చాలా రకాలుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు దాదాపు 13-14 సంవత్సరాల తర్వాత బైబిల్ చెప్తుంది, ఆ యొక్క పాపం వాళ్ళని పట్టుకుంటున్నప్పుడు, ఆ పాపం వాళ్ళని బాధ పెడుతున్నప్పుడు, ఆ యొక్క స్థితిలో భయపడిపోయినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడికి ముగిసిపోతుంది. అసలు ఈరోజు మన ముఖ్య వాక్యము, యోసేపుకి ఇంకా ఒకటి అర్థం కావట్లేదు. ఏమర్థం కావట్లేదంటే, నన్ను దేవుడు ఇన్ని వాటిలలోంచి తీసుకొని చేశాడు, కానీ అసలు సిసలు సత్యం ఏమిటంటే, తన అన్నలందరూ తన దగ్గరికి వచ్చినప్పుడు, తన అన్నల్ని శిక్షించి బంధించి వాళ్ళని నాశనం చేయగలిగిన సమయంలో కూడా తమ్ముడు వాళ్ళని క్షమించాడండి, మనస్ఫూర్తిగా క్షమించాడు. గట్టిగా చెప్పండి కొడదామా?
యేసుక్రీస్తుకున్న శక్తిలో తన ఎదుట ఉన్న రోమా సైనికులు, తన ఎదుట ఉన్న యూదులు, తన ఎదుట ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలీలు ఎవరైతే అందరూ ఉన్నారో వారందరినీ దండించి శిక్షించి నాశనం చేయగలుగుతాడు దేవుడు. ఆయన దేవుడు కనుక యేసుప్రభు. ఆయన నోట్లోంచి అగ్ని కూడా బయటికి రమ్మంటే వస్తుంది. అగ్నిని సృష్టించిన వాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులే కలిగిన వాడు. వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడండి? యేసుప్రభు సిలువెక్కి క్షమిస్తున్నాడు. ఇప్పుడు యోసేపు సిలువలో ఉన్నాడండి. ఆయన గుండె చీల్చుకొని పోతుంది. నన్ను ద్వేషించి, నన్ను తూలనాడి, నన్ను గుంతలో వేసి, నన్ను అమ్మేసి, నా బ్రతుకును బానిస బ్రతుకులు చేసిన, నా బట్టలు తీసేసుకున్న, గాయపరిచిన, అవమానపరిచిన, దూషించిన వాళ్ళని ఇప్పుడు దేవుడు ఆ యొక్క యోసేపుకి ఎదురుగానే ఉన్నారు. యేసుక్రీస్తు కూడా అలాగనే ఉన్నారు. రోమా సైనికులు, రోమా ప్రభుత్వం, యోధులు, ఇశ్రాయేలీలు, మతాధికారులు అందరూ ఉన్నారు. యేసుప్రభు ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని గట్టిగా చెప్పలు కొడదామా? బైబిల్ చెప్తుంది నీ లైఫ్లో వచ్చే కీడంతా ఎందుకనంటే అది బైబిల్ అంటుంది మేలుకే. ప్రతి లైఫ్లో మేలుకే అది. కనుక యోసేపు ఇప్పుడు తన ముందున్న ఒక స్థితి, తను ఇన్ని సహించి, ఇంత భరించి, ఇంత జ్ఞానం కలిగి, ఇంత తెలివి కలిగి, ఇంత జ్ఞానం కలిగి, ఇంత ఆత్మ కలిగినా యోసేపు తన అన్నల మీద పగ తీర్చుకుంటే అతనిలో దేవుని ఆత్మ ఉన్నట్టు కాదండి. దేవుని ఆత్మ ఉన్నట్టు కనుక ఆ అన్నలు గడగడగడలాడిపోతుంటుంటే, భయపడిపోతూ ఉంటే వాళ్ళతో పలికిన మాటలు చూడండి. నేను చదువుతాను. దేవుని యొక్క వాక్యంలో ఎంత మంచి మాటలు చెప్తున్నాడంటే, దేవుడు ఈ జరిగిన సంగతులన్నిటికీ వారు భయపడిపోయి పశ్చాత్తాపడి సిగ్గుపడుతూ ఉంటే 45వ అధ్యాయం చూడండి. ఆదికాండం 45లో దేవుని యొక్క వాక్యము ఆ యొక్క 4వ వచనం చదువుతాను. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులకు చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను అన్నాడు, ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకండి. ఎంత గొప్ప దేవుని ఆత్మతో చెప్తున్నాడంటే, తన అన్నలందరి మీద పగ తీర్చుకోవచ్చు, అంత దుర్మార్గతతో ప్రవర్తించిన, కానీ అంటున్నాడు మీరు దుఃఖపడొద్దని చెప్పి, అది మీకు సంతాపం పుట్టింపలేకండి, ఇక మీరు బాధపడొద్దు అంటాడు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుని వాక్యం. 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైన కోటైన లేని సంవత్సరాలు ఇంకా 5 వస్తాయి. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అంతేనండి బైబిల్లో గ్రేట్ వర్డ్. దేవుడు ఎంత ఇప్పుడు తెలిసింది ఆయనకు, దేవుడు నన్ను ముందుగా మీ కొరకు పంపాడు మీ ప్రాణాలు కాపాడటానికి. నా సొంత అన్న తండ్రి ప్రాణం కాపాడుకోవటానికి నేను ఇక్కడికి ముందుకు వచ్చాను, నాకే బాధ లేదు అని చెప్పి వాళ్ళని క్షమించేసేసి వాళ్ళందరినీ తన రాజ్యంలోకి పిలిపించుకొని ఆ 2 సంవత్సరాలు ఇంకా 5 సంవత్సరాలు కనుక ఉంటే చచ్చిపోతారని కనాన్లో వాళ్ళ నాన్నను, మిగతా వాళ్ళను, అన్న భార్యలు అందరూ, వదినల్ని, పిల్లల్ని అందరినీ కూడా 70 మందిని ఐగుప్తులోకి పిలిపించుకున్నారండి. బైబిల్లో ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాను, మీరు 10 సార్లు 100 సార్లు వినుంటారు, కానీ బైబిల్లో ఈరోజు ఒక ప్రశ్న మనకేమిటంటే, దేవుడి బిడ్డల్లో జీవితాల్లో జరిగేవి ఎందుకు జరుగుతాయి? మేలుకా కీడుకా టైటిల్ అంతే. మేలుకా కీడుకా ఈ భూమి మీద ఎవరికి ఎట్లా జరుగుతున్నా కానీ దేవుని బిడ్డల బ్రతుకుల్లో జరిగే సంభవాలు, ముఖ్యంగా బాధకర, దుఃఖకర, ఆ యొక్క ఈ లోకంలోని అనేకమైన అవమానకరమైన, లేకపోతే దుఃఖకరమైన, నష్టకరమైనవి జరిగినప్పుడు దేవుని బిడ్డల స్పందన ఎట్లుండాలని చెప్పి యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం పాత నిబంధనలోని యోసేపును తీసుకొని, ఎందుకంటే కొత్త నిబంధనలు ఇట్లా స్టోరీ రాయలేదు దేవుడు, అది రాసిపెట్టి ఒక్క వచనం చూపిస్తాడు అంతే. ఒక్కటే వచనం, ఓన్లీ 1 వర్డ్. కారు, ఇంత పెద్ద కారు ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది కదా, దాన్ని స్టార్ట్ చేయాలంటే ఇంత కీ పెడితే చాలండి, అనగానే స్టార్ట్ అయిపోతుంది కారు. అంతేగాని బానెట్ తీసి దానిలో వచ్చి ఒక పెద్ద రాడు తీసి ట్రైన్ ఏం కొట్టమని కదా, లేకుంటే 1 2 3 రూతుంటే 4 నూకుతారా, స్టార్ట్ అంటారు. ఏం అవసరం లేదు. ఎంత పెద్ద ఇంజిన్ అయినా, రాకెట్ అయినా బటన్ ఒత్తితే స్టార్ట్ అవుతాయి. సో ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా మిషనరీ ఉంటే న్యూ టెస్టిమెంట్లో కీస్ ఉన్నాయండి అంతే. సో చాలామందికి న్యూ టెస్టిమెంట్లో కీస్ని పట్టుకొని ఓల్డ్ టెస్టిమెంట్ తెలియదు కనుక రాంగ్ దగ్గర పెడుతుంటారు. అవి పటపటపడి అంటాయి కదా, కరెక్ట్
ఓల్డ్ టెస్ట్మెంట్ తీసుకొని కొత్త న్యూ టెస్ట్మెంట్లో కీ చూసుకోవాలి. అక్కడ మీకు రోమా 8:28 చదవండి. బైబిల్ చెప్తుంది యోసేపు బతుకు, చదువమ్మా చదువు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి బైబిల్ చెప్తుంది. అక్కడ దేవుడు యోసేపు స్టోరీ అంతా రాసి, ఇక న్యూ టెస్టిమెంట్లో అవసరం లేదు స్టోరీలు, కీ చాలంతే. ఒకటే కీ నువ్వు దగ్గర పెట్టుకోవాలి. అది నీ బ్రతుకులు దాన్ని ఉంచుకో. నువ్వు భయపడద్దు, విచారపడద్దు, దుఃఖపడద్దు, అనుమానపడద్దు, దేవుని ప్రేమను శంకించొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని శంకించొద్దు, దేవుని వాగ్దానాన్ని శంకించొద్దు. సింపుల్గా దాని కీ ఎక్కడుందో తెలుసుకుంటే బైబిల్ చెప్తుంది. రోమన్స్ 8:28 ఏమని వాక్యం చెప్తుంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదమని. ఈ బైబిల్లో ఈ మాట న్యూ టెస్టిమెంట్లో అంటే బైబిల్లోని న్యూ టెస్టిమెంట్లో కంటత పెట్టిన ప్రపంచంలో ఒక పెద్ద వాక్యం అండి ఇది. ఎక్కువ మంది కంటత పెట్టినాయి. ఇప్పుడు మనం చూడండి, పెద్దగైనాక మనము ఇంజనీరింగ్లోకి వెళ్ళొచ్చు, మెడిసిన్లోకి వెళ్ళొచ్చు, ఆర్ట్స్లోకి, ఎన్నో ప్రొఫెషన్స్లోకి వెళ్ళిపోతాం. చిన్నప్పుడు మాత్రం అందరం నేర్చుకుంటామండి 2 1s 2 2 2s 4. అందరికీ కామన్ కదండి. 2 2 2 2 4 అందరికీ అండి కామన్ అవి కదండి. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి అట్లా ఈ న్యూ బైబిల్లో కూడా ఎన్ని బోధలు ఎన్ని ఉన్నా అందరికీ కామన్గా కొన్ని వర్సెస్ ఉంటాయండి. ఎక్కువ మంది నేర్చుకున్నది భూమి మీద ఈ వాక్యం కూడా. రోమా 8:28 కంటత వాక్యం. ఇప్పుడు యోహాను 3:16 దేవుడు లోకమెంత ప్రేమి, అలాంటిదే వాక్యం ఇది. అయితే ఈ వాక్యం ఎక్కువ మంది నేర్చుకున్నారు భూమి మీద. దీన్ని ఎక్కువ మంది తప్పుగానే అర్థం చేసుకున్నారు. అది ఇంకొక బాధ. అదేమిటనంటే నేను చదువుతాను చూడండి. ఒక మాట క్రైస్తవులు ఉపయోగించుకుంటారు. ఏమని ఉపయోగించుంటే 28లో ఆ యొక్క మాట ముందు మంచి మాట అక్కడ ఏమనుందంటే చూడండి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి అనేదాన్ని. అంటే దేవుని బిడ్డలకు అన్నీ కూడా మేలు కొరకు సమకూడి జరుగుతాయి, మేలు కొరకు సమకూడి జరుగుతాయి అని అనుకుంటారు. సో ఇప్పుడు బైబిల్ చెప్తుంది యోసేపు జీవితంలో మేలు కొరకు సమకూడి జరిగినాయా లేదా? ఖచ్చితంగా జరిగినాయండి. ఏమి మేలు కొరకు ఏం జరిగింది? ఆ అన్నలు ఆ రోజు వెళ్ళి ఆ తమ్ముడు వెళ్ళకపోతే వాళ్ళు పట్టుకునేవాళ్ళ, తండ్రికి దగ్గర ఉంటే అలాంటి అటాక్ చేసేవాళ్ళ కాదు, గుంటలో వేసేసారు. ఆ తర్వాత చంపుదామనుకున్నారు, మొత్తానికి అతన్ని అక్కడి నుంచి తొలగించుకోవాలనుకున్నారు. అన్నప్పుడు ఆ యొక్క పని ఎట్లా కనిపిస్తుంది అంటే ద్వేషము భయంకరమైన అతని మీద. కానీ దేవుడు దాన్ని మేలుకరంగా చేసి ఏం చేశాడంటే ఆ యొక్క సహోదరులకు 20 వెండి నాణాల ఇచ్చ పుట్టిస్తే వాళ్ళు అమ్మేసుకున్నారండి. గుంటలో వేయకపోతే అతడు ఐగుప్తుకి వెళ్ళేవాడు కాదు. ఆ గుంటలో వేయకపోతే అమ్మకపోతే అతడు ఐగుప్తులే. మొదటిది మాత్రం ఐగుప్తులోకి వెళ్ళాలనే దేవుడు తీసుకెళ్ళాడు. అసలు ఐగుప్తుకి ఎందుకు తీసుకెళ్ళాలి అని అంటే, ఆనాడు ప్రపంచాన్ని ఐగుప్తు పరిపాలించే స్థితిలో ఉన్నప్పుడు తన బిడ్డను అక్కడ పెడితే ప్రపంచం అందరికీ తెలుస్తుందండి. ఎవరు అఫెండ్ కావద్దు, కానీ సూటిగా చెప్తాను. ఈరోజు అమెరికా అగ్రరాజ్యం అని ఎట్లా? అమెరికా ఇస్ అ క్రిస్టియన్ కంట్రీ. ఆ దేశం నుంచి ప్రపంచానికి ఏదో ఒక అవసరం ఉంది. మరి ఇది దేవుడు చేశాడు, బైబిల్లో ఉందని నేను అంటుంటే ఎవడు అఫెండ్ అయినా నాకేం బాధలేదు. నేను 100% బైబిల్లో ఉన్నది చూసి చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఈరోజు అగ్రరాజ్యము క్రైస్తవ రాజ్యం అంటే సకల ప్రపంచానికి తెలియాలి అసలు. సో యోసేపుని ఇంకో దేశానికో, ఫిలిస్తీన్కో, మోయాబుకో, అమ్మోన్ దేశానికో తీసుకెళ్ళలేదు దేవుడు. ఆ రోజు ఈజిప్ట్ టాప్లో ఉంది కనుక అక్కడ తన కుమారుడు అంటే ప్రపంచానికి యెహోవా దేవుడు ఎవరో తెలుస్తుంది. ఈరోజు అంత పెద్ద అగ్రరాజ్యం క్రిస్టియన్ కనుక ఈ మాత్రం క్రిస్టియన్. అదే ఒక చిన్న రాజ్యం అయితే ఎక్కడ తెలిసేదండి? తెలియకపోయేది ప్రపంచానికి కదా. వాళ్ళు పార్లమెంట్లో, వైట్ హౌస్లో బైబిల్ తీసి ప్రార్థన చేస్తారు కదా. ట్రంప్ ప్రార్థన చేయించుకొని ప్రమాణం చేశాడు. ఇదే బైబిల్ మరి ప్రపంచానికి అగ్రదేశం కదా. నువ్వు $70 ఇస్తే తప్ప $1 రాదు వాళ్ళది. అంటే మన దేశాన్ని నేను తక్కువ చేస్తున్నానా? నేను మన దేశాన్ని ఏమైనా తోలాడుతున్నానా? లేదు, మన దేశం అంటే నాకు ప్రేమ. కానీ దేవుడు ఆ దేశాన్ని ఎందుకు పెట్టాడంటే ఆ స్థితిలో వాళ్ళు బైబిల్ దేశం అది అక్కడంతే, ఇంకా వెనక ఏమీ లేదు. సో దేవుడు యోసేపుని ఐగుప్తుకి ఎందుకు తీసుకెళ్ళాడంటే ఐగుప్తు ప్రపంచ రాజ్యాలకు ఆనాడు ఈ యొక్క యోసేపు ద్వారా ఆహారం పెట్టడానికి దాన్ని దీవించాడు అన్నాడు. యోసేపు అక్కడ తీసుకెళ్ళాడు అంతే. కనుక ఈ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఈ అన్నలు కీడు పెంచితే దేవుడు దాన్ని మేలుకు తీసుకున్నాడు. మళ్ళీ పొతిఫర్ ఇంట్లో బానిసత్వం అయిపోయింది కదా అని చెప్పి చూస్తే మళ్ళీ చెరసాలలో వేసేస్తే చెరసాలలో కూడా దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఆ కీడును మేలుకు ఎట్లా మార్చాడు. చెరసాలకు వెళ్తేనే
రాజ సంరక్షక దేహాధిపతులు ఆ యొక్క జైల్లో వేస్తారు. అంటే పొలిటికల్గా కింగ్ని అపోజ్ చేసే వాళ్ళ యొక్క చెరసాలకు వెళ్ళాడు. అక్కడి నుంచే కింగ్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది సమాచారం. ఇంకా వేరే జైల్లో వేస్తే తెలీదు. దేవుడు దాన్ని కూడా మేలు కొరకే చేశాడు. చేసి ఏం చేశాడు, అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ఈ మాటలు బైబిల్లో ఏముందంటే, యోసేపు లైఫ్లో ఏమి జరిగినా కానీ మేలు కొరకే జరుగుతుంది తప్ప కీడు కొరకు కాదని చెప్పి ఈ బైబిల్లో ఎప్పుడు ఆ యొక్క యోసేపు గ్రహించాడంటే, యోసేపు కాలంలో రోమా 8:28 లేదు, యేసుక్రీస్తు కాలంలో లేదు. యేసు ప్రభు శిష్యులు చచ్చిపోయేటప్పుడు రాసింది ఇది. దాదాపుగా 30 years కాదు, 60 నుంచి 100 yearsలో బైబిల్ కంప్లీట్ అయింది. సో యేసు కంటే 2000 సంవత్సరాల క్రితం బతికిన యోసేపుకి ఈ వాక్యం ఏం తెలుసు? కానీ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఇప్పుడు అన్ని కాలాల్లో ఉన్నాడు కనుక ఆయన నోట పలికించాడు యోసేపుతో, దేవుడు నన్ను ముందుగా మీ కొరకు పంపించాడు తప్ప మీరు కీడు చేయాలనుకున్నదంతా నాకు మేలు చేశాడు. అది దేవునికి ఉన్న శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న పారబుల్ చెప్పి ముగిస్తాను. అన్న పేరు రాజేష్, తమ్ముడి పేరు సురేష్. అన్న రాజేష్ యేసుప్రభు నమ్మాడండి. నమ్మి ఏం చేశాడంటే చక్కగా ప్రభువులో బాప్తిసం తీసుకొని మంచిగా అంతకుముందు సో అతని తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత చక్కగా సెటిల్ అయ్యాడు. భార్య, 2 పిల్లలు, మంచి బ్రతుకు రాజేష్ది. చక్కగా చర్చికి వెళ్తున్నాడు, చక్కగా ఆరాధిస్తున్నాడు, చక్కగా ప్రభువులో ఉన్నాడు. అలాంటి మంచి ఆ స్థితిలో మరి ఒకరోజు సడన్ షాక్ ఏంటో తెలుసా? అతనికి క్యాన్సర్. ఏం క్యాన్సరు? మామూలు క్యాన్సర్ కదండి, బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్, బ్రెయిన్లో వచ్చింది క్యాన్సర్. ఇంకప్పుడు ఏం చేయాలి? ప్రభువుని నమ్మాము, క్రీస్తు నమ్మాము, ఆరాధించాము, చక్కగా ఉన్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క క్యాన్సర్ వస్తే ఇప్పుడు నా భార్య, నా పిల్లలే. అయితే అతను మరి మనలాంటి చర్చిల్లోనే వాక్యం విన్నవాడు కనుక ఏం బాధపడలేదని మొదట్లో అనుకున్నాడు. తర్వాత కీమోథెరపీ, రేడియో అన్నీ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తూ వస్తున్నాడు. కొంచెం కోలుకున్నాక అప్పుడు అందరూ అడుగుతున్నారు, నువ్వేమన్నా ఈ యొక్క క్యాన్సర్ ట్యూమర్ బ్రెయిన్లో బాధపడుతున్నాడు? ఆయన రాజేష్ చెప్తున్నాడు, ఏమీ లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడు తన బిడ్డలకు అన్యాయం చేయడు, అన్యాయం చేయటం అసంభవము, అది నేను కూడా నమ్ముతున్నానని చెప్పి ఆయన ఇదే మాట వాడాడు. ఏమనంటే, ఆయన ప్రేమించి ఆయన సంకల్పిలో సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుతున్నది. మేలు కొరకు సమకూడి, అది కూడా దూరం కాదు, కలిసి. సో నా లైఫ్లో రక్షణ పొంది నాకైతే తెలియదు, నాకు ఇక ట్యూమర్ పెట్టాడు, క్యాన్సర్ పెట్టాడు, నేను బతికినా బతకకపోయినా దేవుడు మాత్రం నాకు రక్షణ ఇచ్చాడు కదా, రక్షణతో పాటు ఇది కూడా ఉందేమో, నేను ఏమాత్రం అనుమానపడట్లేదని చెప్పి అలాగున్నప్పుడు అతని ధైర్యము, అతని విశ్వాసాన్ని చూచి ఆ చర్చ్ వాళ్ళు ఆశ్చర్యపోయి ఏం చేశారంటే, చర్చ్ లీడర్స్ ఒకసారి అడిగాడు, నువ్వు ఇంత బాగా దేవుడు నీ జీవితంలో మరి ఈ యొక్క పరిస్థితిలో ఉంటే చెప్పగలుగుతున్నావు, మరి ఇది అందరి ముందు కూడా చెప్తావా నువ్వు సాక్ష్యం అంటే, చెప్తాను పాస్టర్ అన్నాడు. సో ఒక మీటింగ్ పెట్టారు, ఎక్కడో పెట్టారు మీటింగ్. పెట్టినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళాలి. సో ఇతడు క్యాన్సర్ కనుక, ట్యూమర్ కనుక, అంత పాపం, అంత హెల్త్ మంచిగా ఉండదు కనుక అప్పుడు అక్కడికి వెళ్ళాలన్నప్పుడు అప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఈ యొక్క సురేష్, అడిగాడు ఏమనంటే, ఇట్లా నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను, మరి నువ్వు వస్తావా అని అడిగాడు. తీసుకెళ్తావా అని అడిగాడు, నన్ను తీసుకెళ్తావా అని. ఆ తమ్ముడికి ఇష్టం ఉండదు, క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు. అన్న నమ్మాడు. నమ్మినాక క్యాన్సర్ కూడా వచ్చింది, మీ బతుకులు ఏంటి, నువ్వు క్రీస్తు నమ్మితే క్యాన్సరా అని చెప్పి ఆ తమ్ముడికి ఇంకా ఇది ఉంది. ఇక చూసావా, మన దేవుళ్ళని వదిలిపెట్టినందుకే క్యాన్సర్ వచ్చింది, మన దేవుళ్ళని అని ఆ తమ్ముడికి అసలు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు అన్నకు బాగాలేదు కదా, అన్న నేను రాను అంటే ఆ మీటింగ్కి ఏమనుకున్నానంటే బాధపడతాడేమనుకొని ఇక క్యాన్సర్లో ఉంది కనుక పాపము అన్నకు సాకారంగా తీసుకెళ్ళాడండి. వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చున్నాడు. కొద్దిసేపు పాస్టర్లు మాట్లాడడానికి ఇచ్చారండి. ఎంతోమంది వచ్చారు జనాలు. చూడండి ఆయనలో ఫెయిత్ ఎట్లా ఉంది. క్యాన్సర్ వచ్చినా ఇంత ఇదిలో సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. తన 2 చిన్న పిల్లలు, భార్య, ఏం పర్వాలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఆయన ఎవరికి కీడు చేసేవాడు కాదు, ప్రతి దాంట్లో ఆయన మేలే ఉంటుందని చెప్పి నమ్మి మంచి సాక్ష్యం చెప్పాడు. నేను కోలుకుంటాను, బ్రతుకుతాను, ఒకవేళ నేను చనిపోయినా నాకేం పర్వాలేదు, నాకు పరలోక రాజ్యం ఉంది, నేను నరకానికి వెళ్ళను, ఎందుకంటే నేను విగ్రహారాధన చేయలేదు, నేను సృష్టి పూజ చేయలేదు, నేను దయ్య పూజ చేయలేదు, నేను ఆ యొక్క మనుషుల పూజ చేయలేదు, బాబాలను చేయలేదు, నేను నిజరక్షకుడు, నా పాపాల క్షమాపణ కలిగింది, నా రక్తంలో దేవుని యొక్క శక్తి ఉంది, నేను నిత్య జీవం కలిగిన వాడిని, నా పేరు జీవ, మంచి సాక్షి. ఆ మీటింగ్లో ఎంతోమంది అయిపోయాక
పాస్టర్ ఆల్టర్ కాల్ ఇచ్చాడండి, అంటే బలిపీఠ పిలుపు. ఎంత చూసారా, ఈ స్థితిలో కూడా అతను ఎంత ఫెయిత్లో ఉన్నాడు. చిన్న చిన్న జలుబు వస్తే, ఒక జ్వరం వస్తే కింది మీద కొట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. చర్చిలకు వస్తారు, మీ విశ్వాసం ఎట్లా ఉంది, ఇతని విశ్వాసం ఎట్లా ఉందని చెప్తున్నప్పుడు పాస్టర్ ఆల్టర్ కాల్ ఇస్తే చాలామంది చెయ్యెత్తారండి. మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఆ యొక్క క్యాన్సర్ ఇంకా ఇదవుతుంది, పోరాడుతున్నాడు. కానీ వాళ్ళ యొక్క ఇంటిలో ఒక అద్భుతం జరిగింది. ఆ మీటింగ్కి వచ్చిన తమ్ముడు రక్షణలోకి వచ్చాడండి. వాళ్ళ తమ్ముడు ఆశ్చర్యపోయాడు, అరే మా అన్నలో ఎంత ఫెయిత్ ఉంది, అసలు ఒక్కొక్కడికి ఎంత భయం ఉంటుంది, మా అన్నకి ఎంత ధైర్యం ఉంది అని చెప్పి, అసలు ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్పి, ఎంత ఫెయిత్ఫుల్, ఎంత ఇది అని చెప్పి ఆ తమ్ముడు కొన్ని రోజుల్లో బాప్తిసం తీసుకున్నాడండి. తీసుకున్న తర్వాత కొన్ని రోజులైనాక క్యాన్సర్తో పోరాడి ఆ యొక్క రాజేష్ అని ఆయన చచ్చిపోయాడండి. చచ్చిపోయాక మంచి సమాధి చేసేసారు. అయితే ఆ సంఘము ప్రపంచానికి ఈరోజు వాళ్ళ యొక్క సాక్ష్యం రాస్తే, దేవుడు ఈరోజు తన తమ్ముడి రక్షణ కొరకు నాకు క్యాన్సర్ వచ్చిందా తప్ప ఇంకేం లేదు. క్యాన్సర్ అయినా పర్వాలేదు, నా తమ్ముడిని రక్షించుకున్నానుగా. సర్వలోకము సంపాదించుకున్నా ఒకటి తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. నా తమ్ముడిని నేను ఎట్లా రక్షించగలుగుతాను? ఇంపాసిబుల్ నేను రక్షించేది. ఎందుకనంటే అతడు ఒప్పుకుంటేనే కదా. కానీ నా క్యాన్సర్ నా తమ్ముడికి నిత్య జీవం, మరి నా శరీరమే చచ్చిపోతుంది అంతే. తర్వాత దేవుడు మహిమ శరీరంతో లేపుతాడు. రేపు నేనే మా తమ్ముడు కూడా పరలోకంలో ఉంటాం అని ఆ యొక్క అన్న అలాగని లోకంలో చెరిపాడండి. నేను ఎందుకు చెప్తానంటే ఈ యొక్క సాక్ష్యాన్ని ఈ రోజు వరకు కూడా యోసేపు అదే చెప్తున్నాడు. మీరు నన్ను ద్వేషించారు, నన్ను గుంతలో పడేశారు, నన్ను సమాధిలో వేసేసారు. నేను 44 ఇంట్లో అంత మంచిగా ఉంటే ఆమె తప్పుడు కేసు పెట్టి నన్ను జైలు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వీటి వెనక ఒక దేవుని యొక్క సమకూడే వరకు జరుగుతుంది. అదేంటో తెలుసా? మీ అన్నలైన మిమ్మల్ని అందరినీ బతికించుకోవటానికి ఈరోజు నన్ను ఇక్కడికి పంపించాడు అని వాళ్ళ ముందు సాక్ష్యం చెప్తున్నాడండి. సో ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో ఉండే బోధ ఏముందనంటే, నువ్వు ఈ చర్చికి 12 ఏళ్ళు వచ్చావు, ఇంకెక్కడున్నావు? నీ లైఫ్లో ఏదైనా కీడు జరుగుతూ ఉంటే, నీ లైఫ్లో ఏదైనా దుఃఖకరంగా ఉంటే, ఈ లోకములో లోకస్తులు ఎంత నీచులంటే మీరు క్రీస్తు నమ్మినందుకే ఎట్లయింది అంటున్నారు. అప్పుడు మనకి ఈ వాక్యాలు గుర్తు రావాలంటే, దేవుడు అంటున్నాడు, ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం పిలవబడిన వారికి సమన్ని మేలు కదా. మాటలు చూడండి, నేను చదువుతాను. ఆ యొక్క మాట ఎట్లా ఉంటుందంటే, రోమా 8:28 బైబిల్ చెప్తుంది, మేలు కలుగుటకే, అన్ని మేలుకేనండి. నువ్వు అనుకోవద్దు అప్పట్లో కనిపిస్తాయి అట్లా 8, నువ్వు రౌండ్ చేసి తర్వాత కొన్ని కాదు, బహుశా కొన్ని కలుగుతున్నది, సమస్తమును కూడా రాసుకోండి. సమస్తమును మళ్ళీ వేరువేరుగా కాదు, సమకూడి ఆర్డర్గా అవుతూ ఉంటాయి కదా. కంప్యూటర్లో మనం ఓపెన్ చేస్తే దాంట్లో ఎన్ని వైర్లు ఉంటాయి, ఎన్ని చిప్స్ ఉంటాయి, ఎంత ఉంటుంది కదండి కంప్యూటర్లో, హార్డ్వేర్లో. కానీ అది ఒకటే దానికి పనిచేస్తుంటుంది తెలుసా? నువ్వు మౌస్ తోటి ఒకటి కొట్టంగానే లోపల ఉన్న అంతా సిస్టమ్ కూడా ఆ యొక్క డైరెక్షన్లో పనిచేస్తున్నప్పుడే అది కంప్యూటర్ కనుక. మరి లోపల ఎన్ని వైర్లు ఉంటాయండి కదా. అది ఎంత పెద్ద టెక్నాలజీ కదా. ఈరోజు ఆ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, హార్డ్వేర్ చేసిన కొన్ని వందల వేల వైర్స్లో కనెక్షన్స్తో ఉంటాయి. కానీ ఏది పిచ్చుకుండదు, దాంట్లో ఏది ఉండదు. అది ఒక మంచి నిర్దిష్టమైన పనికే కంప్యూటర్ పనిచేస్తుంటుంది. సమకూడి అంటే నీ లైఫ్లో పెళ్ళి, నీ లైఫ్లో ఉద్యోగము, నీ లైఫ్లో బంధువులు, నీ లైఫ్లో వ్యాపారము, ఇంకా ఏదైనా తీసుకోదేవుడు అన్నాడు. అది సమకూడి దేవుడు జరిగిస్తాడని బైబిల్ చెప్తుందండి. కనుక చూడండి, సమకూడి ఆయన జరిగిస్తాడని, జరుగుచున్నవని ఎరుగుదేమో అని అంటున్నాం. ఈ ఎరగడం దగ్గరే ఈరోజు మన బాధ. మనం ఎరగట్లేదు కనుక దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు ఎరగాలని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో యొక్క వాక్యం తీసుకొని నేను 2 కీర్తనలో ఉన్న ఒక మాటలు చదివిస్తాను చూడండి. ఎవరైనా చదివండి. 119వ కీర్తన 71వ వచనంలో ఇలాంటి యోసేపు లాంటి ఒక మంచి బ్రతికిన దావీదు కూడా అంటాడు, అసలు నా లైఫ్లో శ్రమలు మళ్ళీ ఎందుకు వస్తాయి అంటే, ఆయన చదువమ్మా, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి వెళ్ళుట నాకు మేలాయను. ఈ పాట కదా, మేలాయను ప్రభువా అని చెప్పి ఒక మంచి పాట ఉంటుందండి దీని మీద. అంటే ఈరోజు నీ జీవితాలలో ఏదైనా అది నువ్వు అనుకున్నట్టు జరగకపోతే, బాధగా ఉంటే, నీ భర్త, భార్య, పిల్లలు ఎక్కడైనా సమాజం ఉంటే దేవుని యొక్క సన్నిధి చెప్తుంది, ప్రభువా నేను
శ్రమనొందింటే నాకు ఎందుకు మేలంటే నీ కట్టడలు నేర్చుకోవటానికి. 119 కీర్తన 71. ఇంకొకటి చూడండి, దేవుని యొక్క వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూచి మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ 12:11 కూడా ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా కొంత బాధకరంగా ఉంటుందనే ఉంది, కానీ తర్వాత ఉండదు అలాగన. హెబ్రీ 12:11 మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షలు దుఃఖకరముగా కనపడునే కానీ సంతోషకరముగా కనపడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి నీతియను సమాధానకరమైన ఫలం ఇచ్చును. బైబిల్ అందరూ తల్లి ఉంచుతామండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మెసేజ్ మన జీవితంలో ప్రతిదీ మేలుకా కీడుకా ఆలోచించాలి. నా లైఫ్లో జరిగేవన్నీ మేలుకా కీడుకా? ఒక్కసారి మనం సిలువ వైపు చూస్తే ఆలోచించండి, యేసుక్రీస్తుకు జరుగుతున్నవన్నీ కీడుకా మేలుకా? ఒక్కసారి తలలు వంచండి, మోకరించండి. కొన్ని మాటలు చెప్తాను. నీ లైఫ్లో నువ్వు చాలాసార్లు ఇది ఎందుకు జరుగుతుంది, ఇలాగునెందుకు జరుగుతుంది, ఇది ఎందుకు వ్యతిరేకంగా ఉంది అని నువ్వు అనుకుంటుంటే, దేవుడు మాత్రము నువ్వు ఆయన్ని ప్రేమించే బిడ్డవు, ఆయన యొక్క సంకల్పంతో పిలువబడ్డ బిడ్డవు. మరి నీ జీవితంలో ఆ యొక్క విషయం ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఒకరోజు యోసేపులాగా దేవుడు ముందుగా నన్ను పంపెను, మీరు కాదు అని చెప్పాడు. మీ ద్వేషము, మీ యొక్క అసూయ, మీ కక్ష కూడా దేవుడు నాకు మంచికే చేశాడు. నా మంచికే కాదు, మీ మంచికి కూడా చేశాడు. ఎందుకో తెలుసా? కరువులో చచ్చిపోతే ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఉండేది కాదు. భూమి మీద యేసుక్రీస్తు లోకానికి వచ్చేవాడు కాదు. కరువులో వాళ్ళను కాపాడటానికి, ఆహార ధాన్యాలతో బతికించటానికి ఆనాడు యోసేపును ముందుగా పంపాడు. ఈరోజు యేసుక్రీస్తును కూడా దేవుడు ముందుగా పంపాడు ఆయన రాకటానికి ముందు. ఎందుకంటే మనందరం జీవాహారమైన ఈ రొట్టె యేసుక్రీస్తు వాక్యం ద్వారా బ్రతకటానికి దేవుడు చెబుతున్నాడు. జీవాహారమును నేనే, జీవ జలమును నేను, నా ఎదుకొచ్చువాడు ఎన్నడూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఎన్నడూ తప్పికొనడని. యోసేపు దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఇక ఆకలి ఎట్లా ఉంటుందండి? ఎందుకంటే అతడు సర్వ సమృద్ధిలో ఆ కరువు కాలంలో ధాన్యాన్ని ముందుగానే ఎరిగి సమకూర్చుకున్నాడు. యేసు ప్రభువు కూడా ముందుగా రాబోయే ఈ లోక నాశనము యుగాంతాన్ని ఎరిగి ఆయన మనందరి కొరకు రక్తం ప్రాణం కార్చి, తండ్రి నన్ను ముందుగా పంపించాడు మిమ్మల్ని బతికించటానికి అని లోకానికి చెప్తున్నాడు. కానీ ఈ లోకస్తులేమో నువ్వు బ్రిటిష్ వాళ్ళ దేవుడవు, అమెరికా వాళ్ళ దేవుడవు, నువ్వు తెల్లోళ్ళ దేవుడవు, నువ్వు మాలమాది వాళ్ళ దేవుడవని ఆ యొక్క జ్ఞానంతో బతుకుతున్నారు తప్ప దేవుడు ముందుగా బ్రతికించడానికి క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన దగ్గర ఆహారం ఉంది. ఆయన రొట్టెల గృహం అనే బెత్లెహేములో పుట్టాడు. ఈరోజు చర్చ్ రొట్టెల గృహము. చర్చ్ అంటే రొట్టెల గృహం ఇంకొక పేరు. ఎందుకంటే ఇక్కడ జీవం దొరుకుతుంది, మనుషులు బ్రతుకుతారు నిత్య జీవానికి. కనుక కరువు కాలంలో బతుకుతారు. కనుక అలాగున దేవుడు చెప్తుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బ్రతుకులో జరిగేది మేలుకా కీడుకా? దేవుడైతే అంటున్నాడు, సమస్తాన్ని జరిగిస్తాను బిడ్డ. కొంత ఆలస్యం అవుతుండొచ్చు, కొంత అటు అవుతుండొచ్చు, ఇటు అవుతుండొచ్చు, నువ్వు బాధపడుతుండొచ్చు, స్టిల్ నీ కొరకే అని చెప్పి చివరికి ఆనాడు యూదులు, రోమా సైన్యం అంతా కలిసి యేసు ప్రభువుని కీడుకే చేస్తూ ఆయన ఎగతాళి చేయటానికి తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. కానీ దేవుడు దాన్ని ఎలాగో మార్చాడు తెలుసా? ఎగతాళికి పెట్టిన ముళ్ళ కిరీటాన్ని తీసుకొని, ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఎన్ని వజ్ర వైడూర్యాల కిరీటాలు పెట్టుకున్నా అవి బొమ్మలవి, అవి ఒక విగ్రహాలు, వాటికి ప్రాణం ఉండదు. కానీ సజీవుడైన ఒక మానవుడిగా పుట్టిన దేవుడి యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెడితే ఆ ముళ్ళు గుచ్చుకొని పోయి తలలోంచి రక్తం కారుతుంటే యేసు ఒక యాగం చేస్తున్నాడు, ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఏమో తెలుసా? తండ్రి, నా తావిలు కీడు కొరకు పెట్టిన ఈ ముళ్ళ కిరీటాన్ని నువ్వు ఆశీర్వాదంగా చెయ్యి. ఏంటో తెలుసా? ప్రతివాడి తలంపులను నువ్వు క్షమించు, నేను అడుగుతున్నాను, నా పక్షం చెయ్యి, నా రక్తం తీసుకో తలలోదని చెప్పి కీడు కొరకు ఎగతాళి కొరకు పెట్టిన ముళ్ళ కిరీటం ఇప్పుడు మానవ జాతికి మేలైపోయిందండి. దుర్మార్గులు, దొంగలు, నక్సలైట్లు కాదు, ఎవడైనా సరే క్రీస్తులోకి వచ్చినాక అలాంటి తలంపులు లేవండి. ఈరోజు పచ్చి దగాగాళ్ళు, మోసగాళ్ళని నేను చూపించగలుగుతాను. అలాంటి వాళ్ళు ఈరోజు మంచిగా మారిపోయారు. ఎట్లా మారారు? కీడుకు పెట్టిన ముళ్ళ కిరీటం ఈరోజు అది దేవుడు మేలుకు మార్చాడు ప్రపంచానికి. చేతుల్లో మేకులు కొట్టి నువ్వు ఎంతో మందికి ఏదో చేసావు, రా ఇప్పుడు మేకులు ఒడగొట్టుకొని రా అంటున్నారు. అంటే యేసుప్రభు అన్నాడు, పిచ్చివాళ్ళారా, మీరు కీడుకు చేశారు, కానీ నేను క్రియల పాపం కొరకు నా రక్తాన్ని కార్చుతున్నాను, నీకు అర్థం కావట్లేదు. తండ్రి, ఇదిగో ఈ చేతులతో
ఈ చేతులతో భయంకరమైన విగ్రహారం చేసి, కొబ్బరికాయలు కొట్టి, అగరబత్తులు పెట్టి, పేకాడి, ఈ చేతులతో దొంగ ఓట్లు వేసి, లంచాలు తీసుకున్న ఆ చేతులకు విముక్తి అన్నాడంతే. పరమ పావనుడైన యేసు రక్తం ఈరోజు ఎంతమంది చేతులకు ఆయన రక్తం మేలుగా మారిపోయిందండి. ఇంక్లూడింగ్ ఒక పాస్టర్గా నా జీవితంలో కూడా ఈరోజు నా చేతుల్లో ఒకప్పుడు మంచి లేదండి, కానీ ఈరోజు బల్లను పంచేంత మంచి చేతులుగా మార్చాడు నన్ను. కత్తులు పట్టుకొని పొడిచిన వాళ్ళు బైబిల్ పట్టుకొని పోయి బట్టలు పంచుతూ, ఆహారం పంచుతూ, ప్రేమను పంచుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? రోమియులు, యూదులు కీడుకు పెట్టిన ఆ మేకులను దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఇంకన్నీ చెప్పాలా అవసరం లేదు, మన అన్నీ తెలుసు కనుక. ఈరోజు కీడు కొరకు ఏది చేసినా సమస్తం మేలు కొరకు చేయగలిగిన ఆ దేవుడి ఉండగా నువ్వు ఎవరో ఏమో అన్నారని, యేసుప్రభు నమ్ముకుంటే మీరు ఇట్లా అయ్యారు, యేసుప్రభు నమ్ముకుంటే ఇట్లా అయిపోయారు అనుకుంటే మరి యోసేపేమనుకోవాలి? మంచిగా జీవిస్తే గుంతలో నా వేసేది, నీతిగా బ్రతికితే జైల్లో నా పెట్టేది. దేవుడు అంటున్నాడు, ఏం పర్వాలేదు, దేవుడు నీకు మేలు కొరకే చేస్తాడు కనుక మనందరం ఒక సమర్పణ కలిగి ఉందాం. ఈరోజు నీకు ఉద్యోగం కానీ, నీ వివాహం కానీ, నీ ఇల్లు కానీ, నీ అప్పు విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో, నీ కుటుంబ బాంధవ్యాల్లో కానీ, నీ భర్త భార్య విషయాల్లో ఎక్కడైనా ఇంకా కీడు కనిపిస్తుందా? నెవర్ డౌట్ ద గాడ్. ఎప్పుడు ఆ పని చేయొద్దు. సమర్పించుకో. అన్నలు అమ్మేసినందుకు యోసేపు పోయి పోతిఫర్ ఇంట్లో తాగుబోతుగా లేడండి. మరి పోతిఫర్ ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి పోతిఫర్ భార్యతో అతను పాపం చేయలేదు, తన నీతిని కాపాడుకుంటున్నాడు. అదే నేను ఇందాక చెప్పాను, రోమా 8:28 తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆయన్ని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడే వారికే ఉంది కనుక నేను ఇంకో మెసేజ్లో చెప్తాను. కానీ ఇప్పటికైతే యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు, తన సంకల్పంలో ఉన్నాడు కనుక జరుగుతుంది. మళ్ళీ నేను ఎట్లా పడితే అట్లా బతుకుతాను, నన్ను దేవుడు నాకు అన్ని సమకూడి చెయ్యాలంటే చెయ్యడది, అది తప్పది. అది మళ్ళీ బైబిల్ని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే ఈరోజు నీ కష్టాలన్నీ అవి ఒకరోజు దేవుడు ఆశీర్వాదం. నువ్వు దేవుని సంకల్పంలో ఉంటేనే అవన్నీ నీకు సమకూడి జరుగుతాయి. కానీ నీ ఇష్టానుసారమైన బతుకుతూ కూడా ఈ వాక్యాన్ని నువ్వు క్లెయిమ్ చేయలేవు. ఇది నీకు కాదు, నీది. అది యోసేపు లాంటి జీవితం కలిగిన వారి కొరకు చెప్పాను నేను. అలాగున నీ జీవితానికి ప్రభువా మేలుకా కీడుకా నా బ్రతుకులా అని చెప్పి నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకొని, ఈ సంవత్సరం అంతా నాకు జరిగే కీడును నువ్వు తర్వాత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత మేలుగా మారుస్తావు ప్రభువా, నేను నమ్ముతున్నాను అనుకున్న వారు ఉన్న చోట చేయి చూపిస్తే నీవు ఈ రోజు నుంచి ఒక మహిమ కలిగిన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. దేవుడి వాక్యం వెల్లడవున్నప్పుడు నీ హృదయాలకు ప్రకాశం కలుగుతుంది. ఇక నువ్వు సమర్పించుకుంటావే తప్ప యోసేపులాగా వ్యతిరేకించవు, తగ్గించుకుంటావు. కానీ ఆ దినం కొరకు కనిపెడతావు, సింహాసనానికి వెళ్ళే దినం కొరకు. కనుక అలాగే ఎవరున్నా మీరు చేయెత్తితే నేను ప్రార్థన చేస్తాను. దేవా, ఇక నా జీవితంలో వాటిని గురించి నేను అనుమానించాను ప్రభా, నేను శంకించాను ప్రభా, నా కొరకే నువ్వు చేస్తావు ప్రభా. నేను నమ్ముతాను ఈరోజు కష్టంగా ఉన్నది, రేపు అది గొప్ప ఆశీర్వాదంగా మారుస్తావు. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చేతులు దించి వేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుల గొప్ప దేవా, ఈరోజు నాయన మమ్మల్ని ప్రేమించిన ఆయన మేలుకా కీడుకా దేవుని బిడ్డ జీవితంలో ఖచ్చితంగా ఏది కీడుకు కాదు నాయన. ఈ లోక పరిస్థితులు ఎంత కీడుకు మమ్మల్ని నాయన తీసుకువెళ్తున్నా వాటిని మేలుగా మార్చే దేవుడవ నాయన. గుంటలో నుంచి ఐగుప్తు సింహాసనం మీదకి తీసుకెళ్ళగలిగిన దేవుడవు మాకున్నావు దేవా. శిలువలో నుంచి నీ కుమారుణ్ణి ప్రభా అన్ని రాజ్యాలకు దేవుడిగా చేసావు ప్రభా. లేవనెత్తేవు నీ కుమారుడిని. ఈరోజు 206 దేశాలు, కుల మత ప్రాంత జాతి భేద వర్ణాలకు అతీతంగా యేసును ఆరాధిస్తున్నారు దేవా. కనుక కీడుకు పెట్టినది ఈ లోకములో నువ్వు మేలుగా చేయగలిగిన దేవుడో మాకున్నావు గనుక నాయన నిన్ను సంశయించి అనుమానించి అవిశ్వాసులం కాకుండా ప్రభా కొద్ది కాలం ఓర్చుకుంటకు సహాయం చేయండి. ఆ తర్వాత మా ఫలము మాకు దక్కుతుంది కనుక అట్టి కృపనిచ్చి చేతులెత్తిన వారందరి మీద నీ ఆత్మ నుంచి అయ్యా ప్రభా నా తండ్రి వాక్యానికి నారు కట్టి నీరు పోసి నిరంతరం ఫలింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.